ज्योति समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. పతివ్రత, సదాశివ పతివ్రత. సదాశివుడు ఎవరు? శివుడు. సరే, అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు కదా, బల్ల మీద కూర్చున్నారు కదా. ఎవరెవరు ఉన్నారు? 4 కోణాలు ఉంటారు కదా బల్లకి. ఎవరెవరు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరుడు. పడుకొని ఉన్నది ఎవరు? ఆసనం మీద. ఆయన మీద అమ్మ కూర్చుంది. ఎవరది? సదాశివుడు. వీళ్ళు 5గురు అన్నమాట. పంచకృత్యాలు చేసేది వీళ్ళే. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 ఉంటాయి. ఈ 5 పనులు వీళ్ళు 5గురు చేస్తారు. అయితే అమ్మని 5 కృత్యాల్లో ఉంది కదా, ఇంకెవరికైనా పతివ్రత అని పెట్టవచ్చు కదా. రుద్ర పతివ్రత, లేకపోతే మహేశ్వర పతివ్రత. సదాశివ పతివ్రత ఎందుకు? పంచకృత్యాల్లో చేసేది ఆమె శక్తే, చేసేది వీళ్ళేమో, కానీ శక్తి ఈమెదే కదా. ఇదే పేరు ఎందుకు చెప్పాలి? సదాశివుడు అంటే మోక్షం ఇచ్చే ఆయన. పతివ్రత అంటే ఏంటి? పతివ్రత అంటే భర్త తప్పు చేసినా, అవును నేను పతివ్రతనే, నేను నా భర్తను సమర్థిస్తా, ఆయన బంగారం తీసుకొచ్చి దాచాడు, ఐటీ రేట్లో నేను కాపాడతా అని కాదు. ఒక మంచి కార్యం చేసినప్పుడు మనసా వాచా కర్మ ఆయనతో తోడుంటా. మంచి కార్యం కాదు అంటే నీ మనసులో ఏముందో నేను తెలుసుకుంటా, మళ్ళీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు ఫ్రీక్వెన్సీ ఒకటే. మళ్ళీ మంచి పనులు అంటే వీళ్ళు చేసే ఇప్పుడు తిరోధానం, అనుగ్రహం అంటే లయ చేసినా మంచిగా చేస్తున్నారు. లయ చేసినా మంచిదే. వీళ్ళు సృష్టి, స్థితి, లయ ఏం చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో భేదం లేదు. వీళ్ళిద్దరికీ అక్కడ చెప్తే ఇక్కడ పని కావట్లేదు కదా, అక్కడికి వెళ్ళి చేద్దాం. లేదు అక్కడ కావట్లేదంటే ఇక్కడ కూడా కాదు, ఇక్కడ అవుతుందంటే అక్కడ అవుతుంది. అది పతివ్రత. సో అమ్మని పట్టుకుంటే ఆ మోక్షం వచ్చేస్తుంది. సో సదాశివ పతివ్రత, అలాంటి పతివ్రత అన్నమాట. ఇంకో అర్థం ఏంటి? సదాశివ. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే శుభం కలిగించేవాడు శివుడు. శివ అంటేనే శుభం. సో ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఎప్పుడు శుభాలని కలిగిస్తుంది. అదే తన వ్రతంగా పెట్టుకుంటుంది. వ్రతం అంటే ఒక నియమం. సో ఎప్పుడు అమ్మ మనల్ని సుఖాలు, సౌభాగ్యం, మంగళ స్వరూపం ఎప్పుడు మనం అలాగే దీవిస్తూ ఉంటుంది అని. సో ఇంట్లో అమ్మ నాన్న గొడవ పడకపోతే పిల్లలు బాగుంటారు. లోకం కోసం వాళ్ళిద్దరు బాగుంటే మనమందరం బాగుంటాం. భార్య పతివ్రతనే ఉంది, కానీ అలాంటి పతివ్రత భార్యని భర్త ఏడిపిస్తూ ఉంటే ఏమవుతాడు? సావిత్రిలాగా అంటే భర్తను తీసుకొచ్చినట్టు లేదు, వాడికి పడాల్సింది పడతాయి. సాంప్రదాయేశ్వరి. సాంప్రదాయం అంటే ఏంటి? సాంప్రదాయానికి ఈశ్వరి అంటే నియామకురాలు, చూసుకుంటుంది అంట. సాంప్రదాయం అంటే ఇది మా సాంప్రదాయం, బాగా వింటాం కదా. ఇది మా పెళ్ళిళ్ళలో బాగా వింటాం. ఏమైనా అప్పగింతలు ఏదైనా ఉంటే ఇది మా సాంప్రదాయం అంటారు. సాంప్రదాయం ఏం లేదు, అది మధ్యలో వచ్చింది.
నువ్వు చూడొచ్చా సాంప్రదాయం అంటే ఏంటి? ఫస్ట్ విడదీస్తాం. దాయం అంటే ఇవ్వబడేది, ప్రదాయం అంటే చక్కగా ఇవ్వబడుతోంది. సాంప్రదాయం అంటే సంపూర్ణంగా ఇవ్వబడుతోంది. ఏమి ఇవ్వబడాలి? కొన్ని ఉంటాయి ఎక్కడైతే మీరు తప్పలేరు. మా ధర్మానికి న్యాయానికి తేడా ఏంటి? రెండు ఒకేలా ఉన్నాయి కదా. ధర్మం న్యాయం, ధర్మ పోరాటం, న్యాయ పోరాటం. మరి అంటే ఈమె ఏం చూస్తుంది? ధర్మమా న్యాయమా? మనం సనాతన ధర్మమా సనాతన న్యాయమా? ధర్మం. ధర్మం అంటే మారనిది, వేదం మారనిది. నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, నేను ఇది నుంచి ఇంకో పరంపరకి ఇస్తా, ఇక్కడ కొన్ని నా మార్పులు చేర్పులు చేసి నా పిల్లలకి ఇస్తా, ఆ తర్వాత మార్చి లేదు. న్యాయం అంటే శిక్ష, అంటే ఎవరైనా తప్పు చేశాడు శిక్షించాలంటే పర్లేదు. పాతకాలంలో అంటే కొంచెం కఠినంగా శిక్షించేవాళ్ళు, ఇప్పుడు అదే పనికి కొంచెం వేరే రకంగా శిక్షిస్తారు. న్యాయం మారుతుండొచ్చు, కాలంతో పాటు మారొచ్చు. ధర్మం మారదు. సత్యం మారుతుందా కాలంతో పాటు? మారదు. శాంతి ఎప్పుడైనా కావాల్సిందే కదా, అప్పుడు కావాలి ఇప్పుడు వద్దు ఉందా? లేదు. క్షమ, కొన్ని గుణాలు ఉంటాయి ఏవైతే ఎప్పటికీ కావాలి, అది ఎప్పటికీ ఉండేది. అలాంటిది సాంప్రదాయం. అది ఇచ్చే తల్లి. అది ఏంటంటే ఒక్కొక్క తరం, అది ముందు నుంచి ఇప్పటివరకు. అందుకే వేదం శాస్త్రమేమంటే అది వేదం ఎలా, నీకు అది తెలుసా తెలీదా, దాని అర్థం నీకు పూర్తిగా తెలుసా తెలీదా అని కాదు. నువ్వు వక్రీకరించొద్దు, అది నువ్వు సొంతంగా పెట్టు. అది అలాగే పద్ధతిగా వెళ్ళాలి. ఎందుకంటే ఒకడు బుద్ధి లేనోడు వస్తాడు, వాడేం చేస్తాడు? వాడు సొంతం దానికి ఏదో వేసేస్తాడు. బాగా బుద్ధి ఉన్నోడు వస్తాడు, వాడేం చేస్తాడు? వాడు సొంత తెలివి వాడతాడు. లేదు, శాస్త్రం అంటే శాస్త్రం. నువ్వు ఇది ఇలాగే అంటే ఇది ఇంతే. ఎందుకు? మన లాంటి వాళ్ళకి ఎక్కువ కాబట్టి ఇది ఇచ్చాడు కదా దేవుడు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ఎక్కడ వీళ్ళంతా ఇది చేసేస్తారు అని సాంప్రదాయం. ఇలా సాంప్రదాయం ఎందులో ఉంటుంది? గురు పరంపర. గురువు ఇచ్చాడు అంటే అంతే, నువ్వు తీసుకోవాలి. మళ్ళీ ఇదేం చేస్తాను, లేదు నేను మారుస్తా, లేదు, కుదరదు. గురు పరంపర. ఇక్కడ అంతా చెప్పేది కూడా గురు పరంపరని, కాబట్టి ఇలా ఉండాలి అని. శ్రీ విద్య సాంప్రదాయం. ఇప్పుడు మనకు శ్రీ విద్య అంటే మనకి ఇందులో మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది. ఇవన్నీ మనం తీసుకోలేము. మనకు దీనికి ఉపదేశం కావాలి, గురువు కావాలి. గురువు మార్గంలో అయితే వెళ్ళి. కానీ మనలాంటి వాళ్ళు కూర్చొని చెప్పగలమా? లలితా సహస్రనామం చెప్పుకోవచ్చు, మనం నామాలు చెప్పుకోవచ్చు. అసలు నామాలతోనే మనం ఎంత వచ్చామో ఇంతవరకు. అందరి జీవితాలు కొంచెమైనా మార్పు వచ్చింది కదా నామాలు పట్టుకొని. నిజంగా మనకు అంత నిష్ట ఉంటే, మనలో అంత ఓపిక ధైర్యం ఉంటే వెళ్ళండి, శ్రీ విద్యలోకి వెళ్ళండి. మంత్రం పట్టుకోండి, యంత్రము తంత్రము మీకు ఏది వస్తే అది పట్టుకోండి. ఆ తర్వాత ఆ దారి వేరు. అక్కడ ఎలా ఊయలు ఊహించాలో అక్కడ ఊగిస్తుంది. ఏం లేకపోయినా ఈ నామాలని భావనాగమ్య, భావజ్ఞ, భావంతో మీకేమీ లేకపోయినా పర్లేదు. నామాలకి పైన అర్థాలు తెలిసినా పర్లేదు, కానీ ఈ నామానికి నాకు ఈ అర్థం తెలుసు కొంచెమైనా అర్థం తెలుసుకొని ఆ ఉన్న దాంతోనే దిగండి. ఆ ఉన్నదే తెప్పలాగా పట్టుకొని దిగండి. ఆమె ఆ తర్వాత మిమ్మల్ని ఆ సముద్రపు గర్భం ఆ లోపలి తీసుకెళ్తుంది, లోతులోకి. మీరు ఎప్పుడైనా చూడండి, మనం టీవీలో చూస్తాం కదా, సముద్రం లోపలి తీసుకెళ్తే ఏం కనిపిస్తుంది? పైన అంతా అలలు ఉండొచ్చు, ఏది సరిగ్గా కనిపించదు, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ క్రిస్టల్ క్లియర్ అంటారు చూడండి, స్వచ్ఛంగా ఉంటుంది. చేపలు కనిపిస్తుంటాయి, రాళ్ళైనా అండ్ అక్కడ దుమ్ము ధూళి ఉండదు. మీరు ఒకరికొకరు ఎదురెదురైనా కానీ మొత్తం కనిపిస్తారు. అంటే మీరు కిందికి వెళ్ళే కొద్దీ ఎప్పుడు స్వచ్ఛతనే ఉంటుంది, ఎప్పుడు నిర్మలత్వమే ఉంటుంది. దూకుడుతనము, అలలు రావడం పోవడం ఉండదు. మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా నిర్మలంగా, కదలికలు లేకుండా. అంటే మనసు ఈరోజు ఇది అడిగింది రేపు ఇది అడుగుతుంది, లేదు, ఒకేలాగా ఉంటుంది. అండ్ అవతలోడు నువ్వెంత స్వచ్ఛంగా ఉన్నాడు, అవతలోడు కూడా నీకు అంతే స్వచ్ఛంగా కనిపిస్తాడు. కాబట్టి అమ్మ ఏం చేస్తుంది? పైన అలలు ఇవన్నీ, ఇప్పుడు మన భావాలు ఇవన్నీ అలలు, ఇవన్నీ కూడా చేస్తుంది. కానీ అలల్ని ఏం చేస్తుంది? మెల్లమెల్లగా దింపేస్తుంది, అలల్ని కూడా తగ్గించేస్తుంది. అలల్ని తగ్గించి మిమ్మల్ని ఆ లోపలికి తీసుకెళ్తారు. నామాలు పట్టుకొని కూడా ఆ లోపలికి వెళ్ళొచ్చు. మనకి ఉపదేశాలు లేకపోయినా ఏం లేకపోయినా పర్లేదు, ఆమె నమ్ముకున్నామా, ఆమెనే సాంప్రదాయేశ్వరి. ఇవన్నీ మనకు అవసరమే లేదు, ఉపదేశాలు నామాల్లోనే ఇచ్చేసింది. ఇంకేం కావాలి? ఇచ్చేస్తుంది. గురు పరంపర కూడా ఇచ్చేస్తుంది. అందుకే అవునా సరే, ఇప్పుడు మనకి సాంప్రదాయం అంటే సరే, మనకి గురు పరంపర. మరి మనం ఏం చేయాలి? ఎట్లా పట్టాలి?
ధారణాతి ఇది ధర్మం. అంటే ఏదైతే ధారణ చేస్తామో, ధారణ అంటే ఏది, ధరిస్తాం. ఇప్పుడు మనం ఏం ధరిస్తాం, డ్రెస్, ఇది మనది అంటాం. సో నువ్వైతే ఏం ధారణ చేస్తావు, నువ్వు నీ ఆలోచన కదా, నువ్వేం చేయాలనుకున్నావు, ఏమవు, నీ ఆలోచనలే నువ్వు ఎక్కువ ధారణ చేస్తావు. ఆ ఆలోచన ధారణ చేసి చేసి ఏమవుతుంది, ఇప్పుడు టీ తాగాలని ఆలోచన వచ్చింది, ఒకరోజు తాగుతారు బాగుంది, రెండో రోజు తాగుతారు బాగుంది, మూడో రోజు తాగుతారు బాగుంది, నాలుగో రోజు తాగుతారు బాగుంది, 2 నెలలు తాగారు వరుసగా, ఏమైంది. నవ్ యూ విల్ రైట్ వాట్ ఆర్ మై డైలీ హ్యాబిట్స్, చాయ్, హ్యావింగ్ టీ. ఆ టీ కాస్త సరే టీ వరకు పర్లేదు కొంచెం తక్కువ, తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళాం, కొంచెం వేసాము ఫ్రెండ్, ఆ తర్వాత ఫ్రెండ్ మాయమైపోతాడు, బాటిల్ సంకకి ఎక్కుతుంది, తర్వాత హ్యాబిట్ ఏమవుతుంది, నీ క్యారెక్టర్ అవుతుంది. అంటే వాడిని ఏమంటారు తర్వాత, తాగుబోతు అంటారు. ముందు ఏం చెప్పేవాళ్ళు, జాబ్ చేసుకుంటాడండి ఆయన SBI బ్యాంకులో, ఇప్పుడు ఆయన తాగుబోతా ఆడే ఉంటాడు పో అంటారు. అంటే ఏమైంది, నీ యొక్క అలవాటు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ పేరుని ఏం చేసింది, కడిగేసింది. ఇది మనం చిన్నగా, అంటే మన ఆచరణ, ఏదైనా ఆచరణ కొత్తది పడుతున్నామా అంటే ఆలోచించండి, ఇది రేపొద్దున్న నా అలవాట్లని మారుస్తుందా, మంచిగా చెడుకా, ఎందుకంటే ఇదే రేపొద్దున నా వ్యక్తిత్వం అవుతుంది. నువ్వు దానితోనే గుర్తింపబడతావు. ముందు నిన్నెవరు మామూలుగా అమ్మాయా మంచిది, తర్వాత నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, అక్కడే అక్కడే ఉన్నావు అనుకో, అప్పుడు పేరు ఊరు చెప్పినా పక్కన పెట్టేసి, ఓ ఆయన చాలా మంచి ఆయన, నేను చూపిస్తానండి ఆయన ఇంటికి దారి, ఓ ఆమా, వాళ్ళు సొంతంగా ఒక ఐడెంటిటీ ఇచ్చేస్తారు మనకి. అది మనం ఎలా మనం ఏం చేస్తాం దానికి కృషి, అదే మనకున్న సాంప్రదాయేశ్వరి. మనం అలా పడదాం అమ్మని, ఎవరికైనా ఉపదేశాలు ఉంటే పర్లేదు, ఇంకా శుభం, ఇంకా మంచిది. సాంప్రదాయేశ్వరి, అంత సాంప్రదాయంగా ఉన్నామని చూస్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది, అబ్బాయి ఎంత సాధు జీవి అనిపిస్తుంది కదా, ముద్దుగా ఉంది అనిపిస్తుంది కదా. అమ్మ ఏంటి, సాధ్వి అంటే ఇప్పుడు సాధు, శివుడు సాధు, బోలా శంకరుడు. మరి స్త్రీలింగంలో సాధ్వి, ఇది ఒక రకం. సాధు ప్లస్ ఇలా 2గా విడదీస్తారు. సాధువు అంటే ఎవరు, మీరు ఎవరినైనా సాధువుని గొడవ పడ్డం చూసారమ్మా, మీ ఇంటికి వచ్చి భవతి భిక్షాం దేహి అన్నాడు, ఎపా నేను ఇయ్యను అని మనం కసరిస్తామేమో, ఆయన కూడా మనల్ని 2 తిట్టిపోతాడా, బిచ్చకడిపోతాడేమో, బిచ్చకడిపోతాడు. వామ్మో వాడైతే అదేంటి ఉజ్జయిన్కి అనుకుంటా, ఉజ్జయిన్కి వెళ్ళాను, ఒక ఆమె వెనకబడింది, వెనక అని కాదు మామూలుగా, ఫస్ట్ మామూలుగానే అడిగింది, మనకి కొంచెం అక్కడ ఆ టైంలో ఏదో దయ వచ్చినట్టుంది, ఎంతో ఇచ్చాను, అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆమెకి లోభం పెరిగింది. నా దయ వచ్చింది, నేను ఇచ్చాను, కానీ ఆమెకి లోభం పెరిగింది అంతే. అయ్యమ్మ పోయే కొద్ది అమ్మ అయ్యి 1/2 కిలోమీటర్ నా వెనక తిరిగింది. నాకు ఏ గుడిలోకి వెళ్ళనియదు, ప్రశాంతంగా దర్శనం చేసుకోనియదు, నేను లోపలికి వెళ్తే అవి బయట నిల్చుంటుంది నా కోసం. ఈ భక్తుడు నిల్చున్నట్టు దేవుడు నిల్చుంటుంది. అమ్మ అయినా ఇది ఎక్కడికి పోలేరా బాబు, ఏదో అప్పటికి బాగానే ఇచ్చా, తక్కువేమి ఇయ్యలేదు. అంతే ఉండొచ్చు. ఇక ఏమంటే మొదలు పెడతాను, నాకు పిల్లలు ఉన్నారమ్మా, 2 పిల్లలు అంటే నేనేమైనా ఇచ్చాను, నువ్వు భవతి భిక్షాందేవి అంటే ఎంత ఇస్తే నీకు అంత తీసుకొని, నువ్వు మళ్ళీ దాన్ని ATM కార్డ్ లాగా స్క్రాప్ చేయని కాదు, ఇప్పుడంతా అలా తయారైందనమాట. అలా చేసేవాళ్ళు కాదు. సాధువు అంటే ఆయన 5 ఇళ్ళు, ఒక ధర్మం ఉంటుంది ఆయనకి, నేను ఇంతే అడుగుతా, ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా కానీ నేను నీకైతే ఎలాంటి తిరుగు ఏమనను, ఇస్తే నీ పాపాలన్నీ తీసుకొని నేను దాన్ని పుణ్యంలోకి మారుస్తా అనేవాడు సాధువు. సాధువు తిరిగేదే ఇంటింటికి అందుకే, ఎందుకంటే ఆయన సాధన చేసుకుంటాడు, ఆయన దగ్గర శక్తి ఉంది. ఈ శక్తి 10 మందికి ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలి, నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు ఇచ్చిన దానిలో పాపం ఉంటుంది. నువ్వు ఎక్కువ పాపం ఎలా సంపాదిస్తావు, అన్నం రూపంలోనూ, నీ డబ్బే అన్నం అవుతుంది, ఆ అన్నమే నీ పాపం అవుతుంది. సో నీ పాపాలన్నీ ఎలా తీసుకుంటున్నాడు, అన్నం రూపంలో తీసుకుంటున్నాడు. భవతి భిక్షాం దేహి అని అన్నం పెడితే నువ్వేం చేస్తున్నావు, తెలియకుండా నీ పాపాలు ఇస్తున్నావు. ఆయన ఏమంటున్నాడు, నీ పాప ప్రక్షాళన నేను చేస్తున్నా అంటున్నాడు. అది అన్నమాట. సో సాధు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ ఆనందపరిచేవాడు తన ప్రవర్తనతో. సో అమ్మ అలాంటిది అన్నమాట. ఈ
అ ఆ ఇ ఈ ఎన్నోది? నాలుగోది కదా. జాగృత్, స్వప్న, సుషుప్తి, తురియ. తురియ ఎన్నోది? నాలుగోది. అక్షరాల్లో ఈ దేన్ని సంకేతిస్తుంది? తురియావస్థ. తురియావస్థ అంటే ఏంటి? మోక్షం. అందుకే ఏదైనా మంత్రం చూడండి, క్లీం, హ్రీం, లాస్ట్లో ఈ వస్తుంది. ఈకి నాదం జోడిస్తారు, నాదం జోడించాలి. అంటే అమ్మ మిమ్మల్ని ఏ మంత్రమైనా పట్టుకోండి, మిమ్మల్ని ఎక్కడికి చేరుస్తుంది? ఆ తురియావస్థ. మోక్షం అంటే ఏంటి? ఐ విల్ గో టు హెవెన్. ఇక్కడ లేదు మోక్షం, పైకి వెళ్ళాలి. లేకపోతే చచ్చిన తర్వాత పోయిన తర్వాత మనం పోయిన తర్వాత మోక్షంకి స్వర్గానికి వెళ్తాం, అది మోక్షమా? ఇక్కడ కూర్చుందాం, ఈరోజు మోక్షం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మ అది ఇస్తుందంట కదా, మోక్షప్రదాయిని అన్నాం. ఏమి ఇస్తుంది? ఈ సంసార బాధలకి అంటకుండా ఉండి ఏది నిజమైనదో, ఏది ఎప్పటి నుంచి ఉందో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది తెలుసుకొని అందరిలో అదే ఉందని తెలుసుకొని బతకడం మోక్షం. అది తప్పించి ఇంకా మోక్షం వేరే దగ్గర ఎక్కడా లేదు, రాదు కూడా. దేవతలైనా కొంచెం పుణ్యం చేసుకొని స్వర్గలోకానికి వెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఏదైనా సేవ చేసుకోవాలన్నా, వాళ్ళు ఇది చేసుకోవాలన్నా, కర్మ చేసుకోవాలంటే ఈ కర్మభూమికి రావాల్సిందే. అందుకే కైలాసంలో అంతా దేవతలు తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ చేయలేరు కర్మ. దేవతలు అంటే స్వర్గం అంటే భోగించడానికే కదా. మీ ఇంట్లో పని చేయడానికి ఎవరైనా వస్తే ఎవరు కూర్చుంటారు, ఎవరు పని చేస్తారు? ఉల్టా చేస్తారు ఎప్పుడైనా. స్వర్గం అలాంటిదన్నమాట. అర్థమైందా? మనం పని చేయాలంటే ఏం చేయాలి? సూపర్ పట్టారు. సో మనం అలా దేవతలు ఎక్కడికి వస్తున్నారు? భూమికి వస్తున్నారు. ఏ భూమి? భారత్. ఈ భారత భూమి కర్మభూమి. మీకు మోక్షం కావాలి, దైవం కావాలి అంటే ఇక్కడికి రండి. మీకు డబ్బు కావాలి, ఎక్కే విమానం ఏం పర్లే, ఫ్లైట్ ఎక్కేసేయండి, నో ప్రాబ్లం. ఈశ్వరి, సాధ్వి అంటే ఈశ్వరి. ఈశ్వరి అంటే ఎవరు? మనల్ని అందరినీ చూసుకునే తల్లి. అంటే నాథ. నాథ అంటే నాదులు ఎవరంటే ఏంటి? ఇంకా తన పైన అటువైపు చూస్తే ఎవరు ఉండరు, వాళ్ళు నాథ. మనం అంటాం కదా, తల్లిదండ్రులు ఎవరు లేదనుకో వాళ్ళని ఏమంటాం? అనాథ అంటాం. సరే, పుట్టించిన తల్లిదండ్రులు లేరేమో కానీ నిజంగా ఆమె లేకపోతే మనం ఉంటామా? విశ్వగర్భ, ఆమె కడుపులోనే కదా మనందరినీ పెట్టుకుంది. మరి అనాథలం ఎలా అవుతాము? అసలు మనల్ని అనాథ అని ఎలా అంటారు ఎవరైనా? ఆ తల్లి ఉంది కాబట్టే నేను ఈరోజు ఉన్నాను కదా. అసలు అనాథ అని ఎవరిని అనొద్దు. ఎవ్వరు అనాథులు కాదు. నిన్ను ఒక క్షేత్రం ఇచ్చి పుట్టించిన తల్లి నీకు ఇప్పుడు కనిపించే రూపంలో లేదేమో. ఎవరైతే నీకు ఈ రూపం ఇచ్చారో ఆ తల్లిదండ్రి నీకు కనిపించట్లేదు అదే రూపాల్లో, అంతే తప్పించి మీరు మనం ఎవ్వరం అనాథలం కాదు. నేనైతే అసలుకే గాను. అలా కూడా అనవచ్చు, అనాథ అని కూడా అనవచ్చు. నేను రామకృష్ణ బుక్, పరమహంస గారి పుస్తకాలు చదివేదాన్ని. ముందు చదివినప్పుడు నాకు అర్థమయ్యేది అంతే. ఇప్పుడు అమ్మనామాలు చదివిన తర్వాత అదే పుస్తకమే మారలే, అక్షరాలేం మారలేదు. కానీ నేను ఈ నామాలు చదివిన తర్వాత అక్కడ చదువుతుంటే అసలు అమ్మ నామాలే కదా ఆయన చెప్తుంది వాడుక భాషలో అనిపించింది, అర్థమైపోయింది. పుస్తకం మూసేసి ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నాయి, ఆయన కూడా చెప్పేది ఇదే కదా అని. అంటే మనిషి నేనే, పుస్తకం అదే. నాలో ఏం మారింది? నా ఆలోచన విధానం మారింది. నా ఆలోచన విధానం మారేసరికి పుస్తకం ఏం చెప్తుందో మారింది. అలాగే మీ ఎదురుగా ఉన్న మనిషి ఎప్పుడూ మారడు. మీరు చూసే విధానం మార్చుకోండి, ఆ మనిషి మారుతాడు. మనిషిని అవతల మనిషిని ఎప్పుడు మార్చలేము. ఏం మార్చుకోగలం? మన ఆలోచన విధానాన్ని. నాకు అది పుస్తకం చెప్పింది. ఓహో అదేంటి, అదే పుస్తకం నాకు అప్పుడు ఇంత లోతుగా నాకు అర్థం కాలేదే, ఇప్పుడు అర్థమవుతుంది. ఏం మారింది మరి నాలో? నేను ఏదో కొత్తగా చేస్తున్నా, అది నన్ను మార్చింది. అలాగే మీరు ఏదో ఒకటి పట్టండి. ఇది పడుతూ థియరీ కదా,
ఇప్పుడు నేను ఎంత డాక్టర్ అయినా కానమ్మా బుక్సే చదువుతున్నా, నా దగ్గర పేషెంట్లు ఎవ్వరు రాలేదు. మీరు నా దగ్గరకు వస్తారా? ధైర్యం చేస్తారా? కొంచెం కష్టమే. నా దగ్గర రోజు పేషెంట్లు వస్తున్నారు, ఆమె దగ్గర బాగానే ఉంటుంది, చూస్తుంది, వెళ్ళండి, బాగానే చేస్తుంది అంటే మీకు ఒకళ్ళు చెప్పారనుకోండి, ఆమె బాగానే ఉంది, చూస్తుంది, వెళ్ళొచ్చు అంటే మీకు కొంచెం ధైర్యం వస్తుంది. నేను పుస్తకాలు చదివొచ్చాను అంటే ధైర్యం వస్తుందా? అలా నమ్మేవాళ్ళు ఉంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే పుస్తకం చదవడం వరకు ఓకే, కానీ జీవితాన్ని కూడా జీవించాలి, అప్పుడే ఇంకెక్కువ అర్థమవుతుంది. అందుకే అసలు నిజంగా చెప్పనా, నేను కూర్చొని ఇది నామాలు చెప్తున్నా కదా, నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరో మీలోనే ఉన్నారు. నేను ఓన్లీ జ్ఞానాన్ని, నాకు వచ్చిన వాక్కుని జ్ఞానాన్ని బుర్రని కొంచెం పెట్టి బాగా కొంచెం మసాలా వేసి చెప్తున్నా, కానీ నాకన్నా బాగా జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఎవరో ఉన్నారు. వాళ్ళకి ఇది కొంచెం తోడైందనుకోండి, కొంచెం ముందుకెళ్తారు, కొంచెం వాళ్ళకి ముందుకెళ్ళాల్సింది. గురుమండల రూపిణి, అబ్బా ఎంత మంచి పేరు, గురుమండల రూపిణి. ఖడ్గమాల స్తోత్రం ఎంతమందికి వచ్చుమా ఇక్కడ? ఖడ్గమాల స్తోత్రం తెలుసు కదా, తెలుసు కదా అమ్మవారి నామాలన్నీ. ఖడ్గమాల స్తోత్రంలో ఫస్ట్ ఎలా మొదలెడతారు? ఫస్ట్ అంగన్యాస దేవతలు వాళ్ళ నుంచి మొదలు పెడతారు. ఆ తర్వాత తిథి నిత్యాదేవతలు 15 మంది ఉంటారు, వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళ పేర్లు. ఆ తర్వాత గురుమండలం గురించి చెప్తారు. గురుమండలంలో 33 మంది ఉంటారు. అందులో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి, దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ. దివ్యౌఘ అంటే వీళ్ళు డివిజన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు కూడా మీ జాబ్లో పెడతారు కదా, ఏంటది CEO, తర్వాత ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంట్, అలా లెవెల్స్ ఉంటాయి వీళ్ళలో కూడా. దివ్యౌఘ అంటే దేవకోటికి చెందిన వాళ్ళంతా దేవతలు. సిద్ధౌఘ అంటే ఋషులు. గురుమండలంలో కూడా వీళ్ళందరూ ఉంటారు, మండలం ఇంత లెవెల్లో ఉంటారు. ఇంకా మానవౌఘ అంటే మనం చూసే రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా మానవౌఘ, మనుషుల రూపంలో ఉండేవాళ్ళు. వీళ్ళందరి అనుమతి ఉంటే తప్పించి మనం ఆ నవావరణ ఉంది కదా అమ్మవారి శ్రీచక్రం, అందులోకి వెళ్ళనీయదు. అంటే మీకు మెల్లగా సిద్ధులు రావు. మీకు గ్రహాలు బాగాలేవనుకోండి, మీరేం చేస్తారు నాకు తెలుసా, ఆ గ్రహాల నివారణకి ఏదో గుళ్ళ చుట్టూ లేకపోతే పురోహితుల చుట్టూ తిరుగుతారు. ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? అర్థమైందా? ఎక్కడో మీ గ్రహాలు తెలియకుండా బాగున్నాయి కాబట్టే కొంచెం ఇటువైపు వచ్చారు. ఇటువైపు వచ్చిన తర్వాత ఏం కావాలి? ఇప్పుడు గురుమండలం కావాలి, గురువులు తోడుండాలి. గురువులు ఎలా అంటే మిమ్మల్ని ప్రతి చోట ముందుకి నడిపిస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు తోడు కావాలంటే మీ పితృదేవతలు ఎప్పుడు మీకు తోడు ఉంటారు. అందుకే అంటారు పితృదేవతలకి మీరు వాళ్ళని మర్చిపోవద్దు అని. ఎందుకంటే మీకు ఆధ్యాత్మికం కావాలి, పురోగతి అన్నా కూడా పితృదేవతలు ఇస్తారు అన్నీ. ఇప్పుడు మీకు ఇబ్బంది ఉంది, మీకు ఈ జీవితంలోనే సాంసారిక జీవితంలో సుఖం లేదనుకో, ఆధ్యాత్మికం ఎందుకు పడతారమ్మా కదా. నాకు ఇప్పుడు అన్నీ దొరికాయి, దొరికినా ఆనందం లేదు కాబట్టి ఇది పట్టా. ఆకలితో ఉన్నవాడికి దారా నేను నీకు దేవుడిని చూపిస్తా అంటే ముందు అన్నం పెట్టు అంటాడు కదా. కాబట్టి ముందు ఏం చేయాలి? కావాల్సింది వాడికి ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకో దీనికన్నా పెద్దది ఒకటి ఉంది, రా అన్నారు. అలాగే ఫస్ట్ గురుమండలం, వీళ్ళంతా గురుమండలం అంట. అందులో ఉండి మన కర్మని, మనం ఏమేం చేస్తున్నాం, కార్యాలు, మనకు ఆధ్యాత్మిక పురోగతి, ఇవన్నీ వీళ్ళు ఇస్తారు. ఈ గురుమండలంలో ఉన్న వీళ్ళు ఇస్తారనమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అమ్మవారు మనకి, అమ్మ ప్రతిదీ ఇంద్రియాలతోని చూద్దామంటే కుదరదు, కానీ ఒక శక్తి ఉంది, అతేంద్రియంగా ఉన్న శక్తి ఉంది. ముందు దాన్ని గట్టిగా భావించండి. భావిస్తే ఎలా ఉంటుంది? సముద్రం లోపలికన్నా గర్భంలోకి, సముద్ర గర్భంలోకి వెళ్తే ఇప్పుడు నా మొహం మీ మొహం చాలా క్లియర్గా ఎలా కనిపిస్తుందో, మీరు ఆమెలో భావంలో గట్టిగా లోపలికి దిగితే మీకు అంత క్లియర్గా కనిపిస్తుంది. పోయిన వారం కనిపించిందా క్లియర్గా? ఏం కనిపించింది? చుబుకం. ఇప్పుడు చుబుకం ఎంతమందికి కనిపించింది? మనందరికీ కనిపించింది. స్విమ్మింగ్ పూల్ వాళ్ళని అడుగుదామా? వాళ్ళు ఏమంటారు? మనల్ని ఏమంటారు? అంటారా అనరా? అంటే మన భావం తప్ప, ఆ చుబుకం తప్ప, అది రాలేదంటామా? మీ భావం ఇక్కడుంది. మీరు ఎంత భావం ఎంత గట్టిగా ఉంటే, ఎంత దృఢంగా ఉంటే అదే నిజమవుతూ ఉంటుంది. నమ్మితే ఉంది, నమ్మకపోతే లేదు. అది అందరికీ ఉండదు. నిజంగా చూడండి, ఇంత పెద్ద అవెన్యూలో అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది? ఆమె ఇంతమందిని లాగింది, ఆకర్షణ శక్తి ఇక్కడ ఆమె లాగింది, ఆమెనే.
చెప్పేదాన్ని వినేవాళ్ళు ఇద్దరు ఆ అమ్మనే. అమ్మ రూపాలే, ఆమె రూపాలే వింటున్నాయి, ఆమె రూపమే చెప్తుంది. అంటే బుద్ధి రూపేణ, బుద్ధి రూపేణ. మళ్ళీ మనం అందరం దేవతలం అయిపోయాం కదా వాము. గురువు అంటే ఎవరు? గురు. గు అంటే అంధకారం, రు అంటే అగ్నిబీజం, ర అనేది ఎప్పుడు అగ్నిబీజం. అగ్ని ఏం చేస్తుంది మా? వెలుగిస్తుంది. వెలుగు అంటే ఇక్కడే జ్ఞానం, ఇక్కడేమి ఇవ్వాలి? జ్ఞానం. జ్ఞానంతో మీ అంధకారాన్ని తీసేస్తుంది అని. అగ్నిని ఎందుకు పూజిస్తాం? అగ్ని ఏం చేస్తుంది? ఒకటి, మీరు అందులో ఏమైనా వేయండి, ఎంతైనా వేయండి, దాన్ని కాల్చేస్తుంది. అలా అని చెప్పి దాని ఉనికిని ఏం కోల్పోదు, ఒకటి. రెండోది, అగ్ని ఎప్పుడు కిందికి వెళ్ళదు, అది ఎలా ఉంటుంది? ఎప్పుడు పైకి. మన జీవితం కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? ఎన్ని కష్టాలు వచ్చినా ఏదేమైనా కానీ పైకే. మనతో పాటు ఎవడైతే సావాసం చేస్తాడో ఏమవ్వాలి? వాడి చెడు మనలోకి వచ్చి నశించాలి, కానీ వాడి చెడు సాంగత్యం మనకు తగలొద్దు. అందుకే అగ్నిలాగా ఉండేవాడెవడు? సత్సంగ్, సద్బుద్ధి. అందుకే వాళ్ళని పట్టండి. మనకు ఒక్కోసారి మంచి లేకపోయినా అలాంటి మంచోళ్ళతో ఉంటే తెలియకుండా ఎన్ని మంచి పనులు అవుతాయి తెలుసా? ఏం తెలియకపోయినా మంచోడిని పట్టుకోవాలి. అందుకే మనం ఏం చేస్తాం? బాగా డబ్బున్నో, గొప్పోనో, పెద్ద ఆఫీసర్నో పట్టుకుంటాం. మనకు కావాల్సింది అదే కదా. పెద్ద కార్పొరేటరు, కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు, కొంచెం మనకు కావాల్సింది అదే కాబట్టి వాళ్ళనే పడతాం. అమ్మ కూడా కావాలి, అందుకే పట్టాం కదా. ఆమె చిన్న వాళ్ళందరినీ ఏం చేస్తుంది? లాగేసుకుంటుంది. అంటే ఏం చేస్తుంది? మీకున్న గ్రహ బాధలన్నీ అసలు మీకు ఇక్కడ కూర్చున్నాక మీకు తెలియని ఎన్ని గ్రహ బాధలు ఆమె తీసేసిందో మీకు తెలుసా? మీ హిస్టరీ బయటికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యో మీకు ఇది జబ్బు ఉండాలి, మీ ల్యాబ్ రిపోర్ట్స్ని బట్టి మీకేం రాలేదా, మీకు ఆ షుగర్ లాంటివి ఏం లక్షణాలు కనిపించలేదా అంటే, అవునా సార్, మరి నాకైతే కనిపించలేదు, ఆ రోజు ప్రయాణం కూడా చేశాను. మరి ఏంటమ్మా నీకేమో షుగర్ చూస్తే ఇంతుంది, మరి ఆ రోజు నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాను. ఉన్నాయి, నీకు జబ్బు ఉండి డాక్టర్ చెప్తున్నాడు, మరి నీకెందుకు ఏం లక్షణాలు కనిపించలేదు? ఆమెని నమ్ముకున్న వాడిని అలా వాటి గ్రహ బాధల నుంచి తీసేస్తుంది. నీ గ్రహాలు చూపిస్తాయేమో కొన్ని దోషాలు ఉన్నాయని, కానీ నీకు అంటకుండా చేస్తుంది. అలా అని చెప్పి నేను చెడ్డోడిని, అన్ని చెడ్డ పనులు చేస్తాను కానీ నిన్ను పట్టుకుంటా అంటే కుదురుతుందా? పడతాయి. మనలో ఆ మార్పు కూడా రావాల్సిందే. ఎప్పుడు నేనండి ఏం చేయాలనుకున్నా, నేను బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఒక 4 ఇళ్ళు, మా పిల్లలకి చెరొక ఇల్లు రాసిస్తాను, మా అబ్బాయికి బాగా గ్రాండ్గా పెళ్లి చేస్తాను, మా అబ్బాయికి ఒక సీట్ కొంటాను, మా అమ్మాయికి ఒక బాగా యూఎస్ సంబంధం చేస్తాను, తర్వాత వాళ్ళ పేరు మీద రాసిస్తాను. తర్వాత నేను చచ్చిపోయాక ఏం చేస్తారో డబ్బంతా లంకెపిందల్లో పెట్టి పురుగులకి ఇస్తారు, లేకపోతే దాన్ని వచ్చి ఓ రోజు దొంగ వచ్చి దోచుకెళ్తాడు. వాడు ఇంకేం చేస్తాడు? దాన్ని ఇంకేదో చేస్తాడు. నువ్వేం చేస్తావు? కష్టపడి సంపాదించావు, చాలా న్యాయంగా నీ పిల్లాడికి ఇచ్చావు, ప్రేమ కదా. నా బాబు, నా బాబు, నా బాబు. నీ బాబు ఏం చేశాడు? దానికి ఏమాత్రం విలువ ఇలే డబ్బులు. ఏం చేశాడు? వాడు కూడా దాచాడు, ఇంకో లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్కి ఇచ్చాడు. వీళ్ళు బాగా చేస్తారు మంచి పనులన్నీ. కానీ వాడెవడో ఫ్రాడ్ నాయాల. అంటే నువ్వు సంపాదించిన డబ్బులంతా ఏమైనట్టు? నీకు పనికిరాలే, నీ వంశానికి పనికిరాలే. అందుకే వంశంలో మగపిల్లలమ్మ, ఆడపిల్లలు ఎప్పుడు మంచిగా పుడతారు. మగపిల్లలు ఎందుకు పుడతారు? వంశోద్ధారకుడు అంటారు. అంత సీన్ లేదు. మీ కర్మలంతా రాసి మీరు సంపాదించిందంతా పిండడానికి మీకు ఇబ్బందులు కలిగి ఎవడో ఒకటిద్దరు మంచోళ్ళు పుడతారు, కాదనట్లే. మీ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలా ఒక రాముడు వస్తాడు, కాదనట్లే. కానీ చాలామంది వరకు మీరు చేసినవన్నీ లెక్క పెట్టి జమాగట్టి ఒకడు తీర్చేటోడు ఉండాలి కదా, వస్తాడు. మీరు ఒకడికి అప్పిచ్చారు, ఆ అప్పు ఎంతకీ తీర్చలేదు. వాడు అయ్యా రోజు వచ్చిన అప్పు తీర్చు అంటే కూడా పోరా రేపు ఎల్లుండి అంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? సచ్చే ముందు పెళ్ళాం పిల్లల్ని కూడా గుర్తు చేసుకోడు. వాడికి అప్పిచ్చాను, వాడు ఇంకా అప్పియలేదు అని చస్తాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నెక్స్ట్ జన్మలో ఎవరిలో వస్తాడు? కొడుకులాగా వస్తాడు. కొడుకులా వచ్చి రోజు నీ జేబులోంచి స్వాహ 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 నువ్వంట. నేను నా పిల్లాన్ని ఎంత బాగా పెంచుతున్నానో, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాను, కానీ నా పిల్లాడేమో ఇలా ఎందుకు తయారవుతున్నాడు? వీళ్ళందరూ ఏడపోవాలి మరి. పాత జన్మలు అప్పు తీసుకున్నోళ్ళు, పుచ్చుకున్నోళ్ళు. ఇంకోటి వస్తాడు సేవకుడు. వాడు ఎంత సేవ చేస్తాడంటే యజమాని సేవ,
స్వామి నేను నీతోనే ఉంటా స్వామి, 8 జన్మలెత్తినా నీతోనే ఉంటా స్వామి అంటాడు. యజమాని కూడా బాగా ముడిచిపోతాడు, అబ్బా వీడు నా బాగా రోజు కాళ్ళు పిసుకుతున్నాడు, మంచిగా సేవ చేస్తున్నాడు, సరే రా అంటాడు. వచ్చే జన్మలో ఏమవుతాడు సేవకుడు? కొడుకు అవుతాడు. ఓకే, తండ్రి కొడుకులు. ఇప్పుడు తండ్రి ఏమో డాక్టర్, సరేనా? కొడుకు సేవకుడు. సేవకుడు కొడుకులా పుట్టాడు, అది మర్చిపోకండి. ఇప్పుడు తండ్రికి ఏం కావాలనేది కొడుకు డాక్టర్. కానీ కొడుకు ఏముంది, నాన్న నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను నాన్న, నేను వదిలేను నాన్న, నాకు వద్దు నాన్న, నాకు ఏ సీట్ వద్దు నాన్న, ప్లీజ్ నాన్న నీ దగ్గరే పెట్టుకోనన్న. సేవకుడు పోడు లోపల నుంచి, నాన్న నేను దగ్గరే ఉంటాను అంటే అంటే డైరెక్ట్గా నీ కాలు పడతాను నాన్న అన్నాడు, జన్మ మారింది కదా అట్ట అన్నాడు. కానీ నాన్న నాన్న నేను పోను నాన్న అంటాడు. ఈ నాన్నకేమో కోపము, సరే నేను నీకు డబ్బులు పెడతా అంటున్నాడు, పోయి చదువుకోరా అని నాన్న. కొడుకేమంటాడు, ఇది కొడుకుల స్టోరీ. అర్థమైందా? ఎవరో ఒకళ్ళిద్దరు మనం చేసిన పుణ్యాన్ని ముందుకి తీసుకెళ్ళేలా వస్తారు. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? మీ సంపాదన ఓన్లీ మీకోసం, మీ పిల్లల కోసం వాడకుండా దాంట్లోంచి కనీసం కొంచెం తీసి నీకు అవసరం లేని వాళ్ళు, నీ సంబంధం లేని వాళ్ళు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి, దాన ధర్మాలు చెయ్యండి. అప్పుడు మీరు ఏదైతే సంపాదనలో మీకు ఇబ్బంది, పాపాలు కలిగించే ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇచ్చే కొడుకు దాన్ని ఎలా వాడతాడో తెలియదు. మనం సత్యాము, మన ఆత్మ వాడిని చూడొచ్చిందా, వాడికి చెప్తే వినొచ్చాడా? లేదు కదా. కాబట్టి ఈ చేసినవే రేపు పొద్దున వాళ్ళకి శ్రీరామ రక్ష అవుతాయి. మీరు చేసిన ఈ పనులే రేపు పొద్దున వాళ్ళకి శ్రీరామ రక్ష అవుతాయి. ఈరోజు నాకు అవే శ్రీరామ రక్ష. ఇక్కడుండి నేను ఇది చెప్తున్నానంటే నాకు ఆ తల్లిదండ్రుల ఆ శ్రీరామ రక్ష అలా సేవాభావంలో ఉండింది కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాను. లేకపోతే నేనెవరిని? అందరూ ఉన్నారు, నాకే సీట్ రావాలనే ముందు కదా, ఎంతోమంది ఉంటారు. ఒకటే అనుకునేదాన్ని, అన్నిటికీ అంత అర్హత అని ప్రతిదానికి అనుకోవద్దమ్మా. ఆ అర్హత ఉందేమో, లేదనట్లే, కానీ దాంతోపాటు ఏదో దైవకృప ఉంది కాబట్టి నువ్వు అక్కడ కూర్చుంటున్నావు. మొత్తం నా వల్లే కూర్చుంటున్నావు అనే అహం ఉందనుకో, ఎప్పుడు ఒకప్పుడు నేను దించుతుంది. గ్రహాలు బాగుంటే పర్లేదు, అది కూడా ఏదో ఒక రోజు పోతాయి కదా, అప్పుడు మాత్రం దించుతుంది. కులోత్తీర్ణ. కులం అంటే ఏంటి? అబ్బో పెద్ద టాపిక్. కులం అంటే ఏదైనా గ్రూప్ అబ్బా, సమూహం. క్లాస్ ఏంటి? గ్రూప్ కదా. ఒకటే ఏజ్ ఉన్న వాళ్ళని ఒక కులం, ఒక క్లాస్లో పెడతారు. కులోత్తీర్ణ. సో అమ్మ ఏం చేస్తుంది? ఆ కులంలో వాళ్ళని ఉత్తీర్ణులను చేస్తుంది. అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని ఎక్కడ వేస్తుంది? ఎగ్జామ్ పెట్టి సెకండ్ క్లాస్లో. అమ్మ అలాగే కులోత్తీర్ణ, కులంలో వాళ్ళని ఉత్తీర్ణలను చేస్తూ పోతుంది. అలా మనలో ఉన్న కులం ఏది? కుల, అకుల. కులమేది మనది? మూలాధారం. మన షట్చక్రాలు అవే కులం కదా, సమూహం కదా. ఆ షట్చక్రాలు కింద మూలాధారం నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? అకుల దగ్గర, సహస్రారం దగ్గర తీసుకెళ్ళే తల్లి. ఇంకో కులం ఏంటి? గురుమండలం, గురువుల పరంపర, గురువులంతా సమూహం. అందుకే సత్కర్మ అంటే మంచి కర్మలు చేసే వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతారంట, అది కులోత్తీర్ణ. మనమేం చేస్తాం? మంచి వాళ్ళందరం ఒక దగ్గర చేరామనుకో, రెండు, ఒకటి సిద్ధాంతం మాట్లాడతాం, లేకపోతే దాంతో రాద్ధాంతం చేస్తాం, కానీ ఒక కన్క్లూజన్కి మాత్రం రాదు. అంటే వీళ్ళందరూ ఉన్నవాళ్ళు చేరితే ఇలాంటి వాళ్ళు అక్కడ ఉండి మంచివి మాట్లాడండి. ఉత్తీర్ణత అంటే మంచి చేసేలాగా చేయండి, అంతేగాని నేను పట్టుకున్నదే రైట్ అని దాన్ని ఒక సిద్ధాంతం జోడించి లేకపోతే దానికి ఒక రాద్ధాంతం చేస్తే కుదరదు. అక్కడ ఎలాంటి ఉత్తీర్ణత అంటే ముందుకెళ్ళడం లాంటిది ఉండదు. అలాగే మనలో ఉన్న కులం ఏంటి? ఇంకొకటి మనలో ఉన్న కులం శరీరం, గుంపే కదా. మనం ఏంటి? ఇంద్రియాలు ప్లస్ మనస్సు. మీరేమంటారు? నేను మనస్ఫూర్తిగా ఆయన్ని ఇష్టపడ్డానండి అంటారా అన్నారా? ఎప్పుడైనా విన్నారా? నేను చాలా బుద్ధిపూర్వకంగా ఆయన్ని ఇష్టపడ్డానండి అని. నేను ఆయన్ని ఇంద్రియపూర్వకంగా చాలా ఇష్టపడ్డానండి అని. ఇంద్రియం దూడితేనే మనసు వచ్చింది లేదు, అది వేరే విషయం. బాగా పంచేంద్రియాలు కలిసి ఆయన మీద మనసులో బట్టి దూరింది కాబట్టి అంటే వెళ్తారు కదా. రేపు పొద్దున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కాబోయే మామగారి దగ్గర చెప్పాలి కదా, ఏమంటారు? బాగా గట్టిగా చెప్పాలంటే, నేను
మనస్ఫూర్తిగా ఇష్టపడ్డానండి అని. అమ్మ దగ్గర కూడా చెప్తారు మనస్ఫూర్తిగా, లేక నా అమ్మ దగ్గర ఏం కావాలి? మనసు కావాలా, బుద్ధి కావాలి. అందుకే మనం ఏమన్నాం? యాదేవి సర్వభూతేషు మనసు రూపేణ సంస్థితాన బుద్ధి రూపేణ సంస్థిత. మనసు చంచలం. మనసు ఎలాంటిది? ఆ సముద్రం పైన అలల్ లాంటిది. ఒక్క అల ఎంతసేపు ఉంటుంది చెప్పండి బా? అందరు బీచ్కి వెళ్ళారా? బాగా బీచ్లు తిరుగుతారు, నాకు తెలుసు, అందరు తిరుగుతారు బీచ్లు. ఒక్క అల ఎంతసేపు ఉంటుంది చెప్పండి? కొన్ని సెకండ్స్. ఆ చిన్న అలకు పైన ఇంకో పెద్ద అల వస్తూనే ఉంటుంది. ఎప్పుడు అల అందులోకి మారిందో తెలియదు, ఎప్పుడు మునిగిందో తెలియదు. అందులో అలలు వస్తున్నప్పుడు బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ధైర్యం చేస్తారేమో, నా లాంటిది మాత్రం నేను కాలు కూడా పెట్టను, నేను ఒడ్డు నుండే చూస్తాను, నాకు అలలంటే అంత భయం. అంటే మనసు ఏం చేస్తుంది? నీ లోపల అన్ని ఆలోచనల్ని కలిగిస్తుంది. ఇప్పుడే ఒక ఆలోచన, వెంటనే ఇంకోటి పెద్ద ఆలోచన ఏం చేస్తుంది? చిన్న ఆలోచనని తినేస్తుంది, కానీ ఆలోచన మాత్రం ఉంటుంది. అంత ఆలోచన ఉన్నవాడు, ఊరికే ఉన్నవాడు, వాడు అలల్లాంటాడు, వాడు ఎప్పుడు ఇలా ఉండడు. మీరు అలలున్న దగ్గర సముద్రం లోపలికి వెళ్తారా? మీరు ఎలా నడుస్తారు చెప్పండి? అలలున్న దగ్గర బాగా అలలు వస్తున్నాయి, మీరు లోపలికి వెళ్తున్నారు, ఎలా అవుతారు? మీరు కూడా ఇలాగే అవుతారు కదా. సో అందుకే ఏం చేస్తారు? ఉదయం కోప్పడతారు, సాయంత్రం సడన్గా ప్రేమిస్తారు, మధ్యాహ్నం ఇంకేదో చేస్తూ ఉంటారు. అయ్యి వీరు ఉదయం బాగానే ఉన్నాడు కదా, మధ్యాహ్నం ఏమైంది వీడికి అంటే వాడికి అలలు వస్తున్నాయి. సో మనం ఏమవ్వాలి? అలా అలలు లేకుండా భూగర్భం అంటే సముద్ర గర్భంలోకి వెళ్తే ఎలా అయితే అందరూ ఒకేలా కనిపిస్తారో, ఏది ఎలా ఉందో అలాగే కనిపిస్తుందో అలా లోపలికి వెళ్ళాలి. అది ఎవరు చేస్తారు? బుద్ధి. మనసు కాదు. మనసు అలల్లాంటిది, అంతే, చంచలమే. బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు మీరు ఆ సముద్ర గర్భంలోకి వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుందో అనుకుంటారు. అప్పుడు ఎవరు ఎలా కనిపించాలో అలా కనిపిస్తారు, అండ్ ఎవరు ఎలా కనిపించారో అలాగే తీసుకుంటారు కూడా. పోయి వాడిని ఏం గుద్దిరారు. ఇప్పుడు సముద్రంలో ఎన్నో ఉంటాయి, చేపలు ఉంటాయి, షార్కులు ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. కొడతారేంటి? అక్కడ వెళ్ళి ఫైటింగ్ చేస్తారా? చంపేస్తాయి. దాని దారిన అది పోతుంది, మీ దారిన మీరు పని చేసుకుంటారు కదా. భగారాజ్య. భగారాజ్య, ఆరాధ్య అంటే ఏంటి? పూజించడం. ఆరాధ్య. బ అంటే బ బ బ బ బ అంటే ఎప్పుడు ప్రకాశం. ప్రకాశం. భ భగ 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 ప్రకాశం, కాంతి. గ అంటే గమనం. ఎప్పుడు గరుడ గమన. గరుడ అక్కడ నుంచే వచ్చింది, గరుడ గమనం. సో అమ్మవారి కాంతి ఎలా ఉంటుంది? ఒక్కసారి మీకు గురుమండలం దొరికింది. ఫస్ట్ గురుమండలం దొరకాలి. గురుమండలం దొరకాలంటే మీరు ఎలా ఉండాలి? సదాశివ అనుగ్రహ అంటే కొంచెం అమ్మవారి దయ, సదాశివుడి అనుగ్రహం ఎక్కడో ఉండాలి. సాంప్రదాయేశ్వరి అంటే మీ సాంప్రదాయం అంటే మీరు ధర్మాన్ని పాటించాలి. తర్వాత సాధ్వి, ఆ సాంప్రదాయాన్ని పాటించే కొద్దీ మీకు సాధు లక్షణం వస్తుంది. వచ్చిన తర్వాత మీరేమవుతారు? ఆ తర్వాత మెల్లగా గురుమండలం వస్తుంది, గురువు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ గురువు మిమ్మల్ని ఏం చేస్తాడు? కులోత్తీర్ణ, తెలియకుండా మిమ్మల్ని పైకి తీసుకెళ్తాడు. అంటే మీ ఇంద్రియ నిగ్రహం లేకపోతే మీ శ్రీ చక్రాలు పైకి తీసుకెళ్తాడు. అది తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? మెల్లగా భగారాధ్య అంటే మెల్లగా గమనం మొదలవుతుంది. ప్రకాశం మెల్లగా మీ బాడీలో కూడా ప్రకాశం మొదలవుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ప్రకాశం మొదలైతే, ఉదయం చెప్పా, సూర్యుడు అందరికీ కనిపిస్తాడు, కానీ నువ్వు కిటికీ తలుపేసుకుంటే సూర్యుడు తప్ప. అది అమ్మ భగారాధ్య. అమ్మవారు భగారాధ్య అంటే భగుడు సూర్యుల్లో ఒక పేరు, ఆదిత్యుల్లో ఒక పేరు. సో భగుని చేత ఆరాధించబడే తల్లి. ఇంకోటి భకి అర్థం ఏంటంటే బుద్ధి. ఎక్కడైతే ప్రకృతి వివేకం ఉంటుందో దాన్ని భతో సంబోధిస్తారు. గ అంటే ఏంటి? ప్రాణం, గమనం. ప్రాణం అంతే కదా, మా ప్రాణం కదలాలి కదా, చైతన్యం కూడా కదలాలి కదా, ప్రకృతి కూడా కదలాలి కదా. సో కదిలేదానికి అన్నిటికీ కూడా గ అని ఇస్తారు. భగమాలిని అనే పేరు తెలుసా? తిథి నిత్యా దేవతల్లో రెండో అమ్మవారి పేరు భగమాలిని. అంటే అప్పుడు మెల్లగా అమ్మవారు ఆ సూర్యప్రకాశం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఇంకా భగ అంటే ఐశ్వర్యం. ఇది మనకు బాగా కావాలి. మిగతా రెండు ఉన్నా లేకపోయినా పర్లేదు, మాకు ఐశ్వర్యం అయితే కావాలి. మీకు అలా కావాలన్నా పర్లేదు, పూజించండి భగారాధ్య. ఎవరికి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, అష్టమి విభక్తి అయిపోయా. ఇలా విభక్తులు. విభక్తి ఏంటంటే అమ్మవారిని నేను ఫస్ట్ ఏమన్నాను? భగుడిచే ఆరాధించబడే తల్లి. భగుడిచే కదా, అక్కడ చేతన్ తోడంతో. ఏ విభక్తి ఇది? తృతీయనా? తృతీయ విభక్తి, అందులో పెట్టు. ఇప్పుడు ఇంకో అర్థం చెప్తున్నా మేడం, మీరు చెప్పండి. భగము అంటే త్రికోణం. త్రికోణం అంటే
ట్రయాంగిల్. ఆ త్రికోణము నందు ఆరాధింపబడే తల్లి. ఇప్పుడు అన్న ఇంతకుముందు వాళ్ళ చేత ఆరాధింపబడుతుంది, ఇప్పుడు అందులో ఉండి ఆరాధింపబడుతుంది. నందు సప్తమి. అర్థమైందా? మనం కొంచెం విభక్తులు మారిస్తే అర్థాలు మారుతున్నాయి. ఇప్పుడు త్రికోణము కాదు, త్రికోణము నందు ఉండి ఆరాధింపబడే తల్లి. త్రికోణంలో ఎవరుంటారు? బిందు స్థానం. ఆమె స్థానం అదే కదా, కూర్చొని ఉండేది. అబ్బా మాయా. ఎవరికి మీ పిల్లలంటే ఇష్టం లేదు చేతులు లేపండి. మీ పిల్లలు ఇష్టం లేని వాళ్ళు చేతులు లేపండి. ఈరోజు చెప్పండి, మీ పిల్లల మీద కోపం వచ్చిన వాళ్ళు చేతులు లేపండి. కోపం కూడా రాలేదా? ఎంత మంచి తల్లి. కోపం వచ్చిందా? వచ్చింది. ఏంటి మేడం మీకు కూడా కోపం వచ్చిందా? పాపం పెద్ద పిల్లాడు కదా మేడం, మొన్ననే పెళ్లి చేశారు పాపం. మీకు రాలేదా? మీ అబ్బాయిని స్విమ్మింగ్ పూల్లో పిలిచి మరి సరే. ఇక తల్లి ప్రేమ సరే, మాయ అదే, అది సూపర్ మాయ. మీ భర్తల మీద ఎంతమందికి ఈరోజు కోపం వచ్చింది? చేతులు లేపండి. కుక్కలకు కూడా రాలేదా? దొంగలు వచ్చింది. ఉదయమే నాకు తెలిసింది. కొంతమంది భర్తలు కూడా ఉన్నారా? సరే, మీ భార్యల మీద కోపం వచ్చింది. ఆగండి, నన్ను కంప్లీట్గా చేయనియండి. వేస్తూనే ఉన్నా. వీళ్ళకి మిగతా వాళ్ళంతా మంచోళ్ళు. అసలు రోజంతా తిట్టలేదా? ఏమండే? సరేలే, నాకు కావాల్సిన వాళ్ళు దొరికారు. ఒక 2-3 సరిపోయారు. నాకైతే దొరికింది అబ్బాయి రోజుకి కావాల్సింది. టైమే, ఇది ఇంకొక రకం ప్రేమ అనమాట. టైమే లేదు, మన కోసం మనకి టైం లేదు, వాళ్ళని తిడతాం. మాయ ఎంత బలంగా పెడుతుందంటే అమ్మ, నిజం చెప్పండి, మనకి 9 నెలలు నిండే లోపల మన శరీరాకృతి అంతా మారిపోతుంది. అందులో ఇంకా బయట పనిచేసే వాళ్ళకైతే ఇంకా అది గగనం. ఆ బయటికి వెళ్ళడం, రావడము, ఆ డెలివరీ, ఆ తర్వాత పోనీ నార్మల్ డెలివరీయో సెక్షనో ఏదో రకంగా పిల్లాడైతే బయటకు వచ్చాడు. మీకు ఆ పిల్లాడి మీద కోపం వస్తుందా? ఎవరికైనా అలా అంత బాధ భరించి అది కాన్పు అంట. అందుకే ఆడది ప్రసవిస్తుంది కాబట్టి గాయత్రి మంత్రం అవసరం లేదు, చాలు ఆమెకు ఆ ప్రసవ వేదనే చాలు అక్కడే. ఇంకా అందుకే అసలు ఆ స్త్రీకి గాయత్రి మంత్రం ఇవ్వరు. మగాడికి ఆ నొప్పి తెలియదు కాబట్టి రోజు చేసుకోవాలి. అర్థమైందా? మరి అంత నొప్పి భరించిందే, ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోవచ్చే. ఏం మాయ అది? మళ్ళీ వెంటనే వాడిని తీసుకొని మొత్తం ఉమ్మి నీరు మొత్తం దానికి అంత అంటుకొని ఉన్న వాడిని హృదయానికి అద్దుకొని ఏడ్చేస్తారు విలవిల. అసలు ఒక 4-5 నెలలు వాడు మనల్ని చక్కగా తిననీయొచ్చు కూడా. వాంతులు, నీరసం, గ్లూకోజ్ లెక్కించుకుంటూ ఈ మనిషి బతుకుతుందా ప్రాణం పోతుందా అన్నట్టు. ఇంకా నిజం చెప్పనా అమ్మ, తల్లి బిడ్డ అలా ఏదైనా ప్రమాదంలో పడితే కొంతమంది ఇంటి వాళ్ళు అడుగుతారు, తల్లిని బతికించాలా బిడ్డనా అంటే ఏకంగా బిడ్డనే బతికించండి అనేవాళ్ళు ఉన్నారు. తల్లిని ఇంకో దాన్ని తెచ్చుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు, బిడ్డని బతికించండి. నిజంగా సరే బిడ్డ ఇంకో వస్తారు, నాకు ఆ తల్లి కావాలి, ఆ అమ్మాయి కావాలి, నా భార్య కావాలనే వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. నువ్వు అదే విన్నావనుకో, నువ్వు పురిటి నొప్పులు పడి నువ్వు చచ్చిపోతావేమో అన్నట్టుంది. నీ ఇంట్లో వాళ్ళకి బయట డాక్టర్ చెప్తూ ఉండి, లేదు బిడ్డను బతికియండి, తల్లి ప్రాణం ఇంకా అమ్మనే చూసుకుంటుంది అంటే మీది ఎలా ఉంటుంది చెప్పని పరిస్థితి. అలా అన్నా ఆమె ఏమంటుంది తెలుసా? నా బిడ్డనే బతికియండి అంటుంది. నన్ను బతికి అని అంటుంది ఆ తల్లి. మా దగ్గర డబ్బులు లేవు, ఒక్కళ్ళనే బతికేయగలం అంటే నా బిడ్డని బతికియండి అంటుంది. ఎక్కడి మాయా అది? ఆమె సృష్టి, మనల్ని ఆ సృష్టికి కారణలాగా మనలో కూడా ఒక అంశ పెట్టింది. అంటే ఆమెలో ఎంత సాక్రిఫైస్, అంటే ఆమెలో ఎంత కరుణ ఉంటే ఆ కరుణని తెలియకుండా మనం ఒక అమ్మాయి నుంచి అమ్మ లోపల మారే లోపల మనలో పెట్టేసింది అది. అసలు ఎప్పుడు మనం అమ్మాయి నుంచి అమ్మయ్యాము?
లేపితే కానీ నిద్ర లేగని పిల్ల 2 గంటలకు ఒకసారి లేస్తూ ఉంటుంది. అందరినీ తిడుతుంది. అత్తనైతే పటపట తిట్టి పడేస్తుంది. ఎక్కువ చేస్తే అమ్మని కూడా తిడుతుంది. నీకు పిల్లని సరిగ్గా చూసుకోవడం రాదు, అలా లేపకు, ఇలా లేపకు, అలా చేయకు, ఇలా చేయకు, ఈ డ్రెస్ వేయకు, గుచ్చుకుంటుంది, లేపకు, ఎందుకు సౌండ్లు చేస్తున్నావు, వెళ్ళిపో, అందరినీ తిట్టి పడేస్తారు. నిన్న మొన్న వచ్చినోడు ఎక్కువయ్యాడా? నీకు అంత నొప్పులు ఇచ్చి వచ్చినోడు ఎక్కువయ్యాడా? ఏడు నుంచి పెట్టింది ఇది మాయా. ఇంతకన్నా మాయ ఏం చెప్తాం? అవునా? మరి ఇచ్చిన మాయ అమ్మకి లేదా? ఆమెకి లేదా మాయ? మరి ఆమె కూడా ఈ మాయలోనే పడాలి కదా. అయితే ఈ సామవేదంగాలు చెప్పింది బాగుంటుంది. పాము విషము ఎవరికి విషం? మనకా పాముక? అర్థమైందా? ఈ మాయ ఎవరికి? ఈ సృష్టించిన అమ్మకా మనకా? మనకి. పాము విషం పాముకి ఏం చేయదు, ఎవరికైతే కుడుతుందో వాడికి చేస్తుంది. కాబట్టి అమ్మకి మాయ ఏం అంటదు. ఈ మాయ పెట్టింది నడవాలి, సృష్టి నడవాలి. లేకపోతే సృష్టి నడవకపోతే ఈ సృష్టి చేసి ఆమె ఆట చేసింది, ఆటకు అర్థం ఏంటి? లేదు. కానీ అందులోంచి బయటికి తీయాలన్నా మళ్ళీ ఆమెనే కావాలి. అది ఎలా చేస్తుంది? ఇది ఊరికి చెప్తానేమో పాము తాడు అని. అంధకారం ఉంది, తాడుని చూశారు, తాడు తెలియదు, తాడు కూడా ఏమో తెలియదు, ఒకటేదో కాలికి తగిలింది, పాము అనుకున్నారు, భయపడ్డారు, ఫుల్ భయపడ్డారు, ఇంకా బిక్క చచ్చిపోయారు. ఉదయం లేచారు, చూశారు, ఏం కనిపించింది అక్కడ? తాడు. వాడి పరిస్థితి చావు వచ్చే దగ్గరకు వచ్చింది, గుండె ఆగిపోయింది. సరేనా? ఇంకొకడికి అది నిజంగానే తాడు అని తెలిసింది జ్ఞానంతో. వాడి దగ్గర లక్కీగా టార్చ్ లైట్ ఉండే, వేసుకున్నాడు, అక్కడికక్కడే వేసుకొని చూసుకున్నాడు, అది తాడని కనిపించింది. వాడికి అసలు భయం ఉంటుందా? ఉండదు. వీడినైతే అసలు అంబులెన్స్ని పిలవాలన్నంత భయం ఉంటుంది వీడికి. వీడికైతే భయమే లేదు. దేనివల్ల వీడికి భయం ఉంది, దేనివల్ల వీడికి భయం లేదు? టార్చ్ లైట్ వల్ల. టార్చ్ లైట్ ఏం చేసింది? లైట్ వేసింది దేని మీద? తాడు మీద. అంటే టార్చ్ లైట్ అంటే ఏంటి? వెలుగు. మనకేం రావాలి? జ్ఞానం. అంటే నువ్వేం చేయాలి? ఇది మాయా, నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నావో ఏది నిజం కాదు అని ఎప్పుడైతే నీకు జ్ఞానం వస్తుందో నువ్వు ఇందులోనే ఉంటావు. ఇప్పుడు మళ్ళీ ఆ తాడును చూసి భయపడతారా? ఒక్కసారి అది పాము కాదు అని తెలిసింది అనుకోండి, ఆ తాడును చూసి ఇంకా భయపడతారా? భయపడతారు. అలాగే అది ఇదే ప్రపంచంలో ఉండి ఇది మాయ అని తెలిసిన తర్వాత భయపడరు. పెళ్ళాం అక్కడే ఉంటుంది, పిల్లలు అక్కడే ఉంటారు, మీ సంసారం అక్కడే ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి. కానీ మీరు ఎలా ఉంటారు? లూజ్ డ్రెస్ ఉంటుంది కానీ టైట్ ఫిట్టింగ్ డ్రెస్లా ఉండదు, అతుక్కోదు, గ్లూలాగా. పేపర్లు ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారు మేడం? ఇలా చించితే పేపర్ వచ్చేస్తుంది చూడండి, కాయిల్ స్ప్రింగ్లో అలా ఉంటారు. అంతే తప్పించి గ్లూ పెట్టి అతికిచ్చి ఉన్న పేపర్లా ఉంటారు, చించడానికి కష్టంలా ఉంటారు. అంటే ఉంటారు, ఇక్కడే ఉంటారు, అన్ని పనులు చేస్తారు, కానీ తెలుస్తారు ఏంటంటే ఇదంతా మాయా భ్రాంతి. అలా అంటే మాయా భ్రాంతి అంటే ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చి మీ ఆయనకి రేపు ఉదయం నుంచి వంట చేయరా? అంతా మాయ, నువ్వు ఒక మాయ, నేను ఒక మాయ. వంట చేయి, ఏమి వంట, ఏమి మాయ, ఏమి తిండి అంటే ఆయన ఏం చేస్తాడు? నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు. ఎందుకంటే మన జ్ఞానం వచ్చింది కానీ ఆయనకు రాలే కదా, అది కూడా అదొక బాధ. కాబట్టి ఈ చెయ్యి ఇలా వెళ్తుంది, సరేనా? ఈ చెయ్యి ఇక్కడ నుంచి కదలట్లేదు. ఈ చెయ్యి ఎంత కదలాలి? ఎంత కష్టం కదా, ఒక దగ్గర విసుగొచ్చి ఆపేస్తారు. ఇద్దరు ఇలా వచ్చారనుకోండి, అప్పుడు మాయా అని ఇద్దరికి తెలిసి వస్తుంది. అప్పుడు ఇద్దరు జోలేసుకోవచ్చు, సంచేసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకళ్ళకే వస్తే ఏం చేయాలి? ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉండాలి, ఎందుకంటే ఇంకో సంచేసుకోవడానికి రెడీగా లేరు అక్కడ, వంట చేయాలి, సరేనా? ఆ సంచే మార్కెట్కి తీసుకెళ్ళి కూరగాయలు తీసుకురండి, పర్లేదు, జీవితం సాఫీగా జరుగుతుంది, సరేనా? అలా అమ్మ ఏం చేస్తుందంటే, మీకు నిచ్చెన ఉంటుంది కదమ్మా, నిచ్చెన ఉంటుంది, నిచ్చెన ఎక్కినప్పుడు ఎప్పుడైనా చూసారా? పాతకాలంలో నిచ్చెన ఎక్కుతాము, నిచ్చెన కింద మెట్టు వచ్చింది కదా, పైన మెట్టు ఎక్కేసామని కింద మెట్టుని కోసేస్తావా? కొయ్యరా? ఇంకో మెట్టు ఎక్కారు, ఇంకో మెట్టు ఎక్కారు, కింద మెట్టుని కోస్తారా? కొయ్యరు, ఎందుకంటే కోస్తే బ్యాలెన్స్ పోద్ది.
దొబ్బిపోతారు, కింద పడరు, పైకి వెళ్ళరు, మార్గ మధ్యలోనే పోతారు. కాబట్టి సడన్గా మీ జ్ఞానోదయం కలిగింది, వెంటనే ఏమి లోకం, మాకెవరితో సంబంధం లేదు పొండి అంటే కింద కర్ర మీరే కోసేసుకున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? రేపొద్దున్న మీ పెళ్ళామే మీకు అన్నం పెట్టదు, పో మాయనా కానీ అలాగే తిను మాయ అంటది. కాబట్టి ఏమనొద్దు, మనకు అన్నీ తెలిసినా తెలియనట్టు ఉండాలి. ఎలా ఉండాలి? అన్నీ తెలిసినా ఎలా ఉండాలి? తెలియనట్టు ఉండాలి. అర్థమైందా? మనకి మాయని తెలుసు, వాళ్ళని ఏం చెప్పాలి? ఏది చెప్పొద్దు, అలాంటివన్నీ దాచుకోవాలి. అర్థమైందా? అది కూడా నేర్చుకోవాలి. లేకపోతే ఇదిగో దీనికి పంపించారు మిమ్మల్ని, వీళ్ళకి ఏదో అయిపోతుంది అనుకొని పంపించారు, తాళం వేసుకొని ఇంట్లో వేసేసుకుంటారు. మీరేమనాలి? షీ మేము ఏదో పైన వినడానికి వెళ్తున్నాం అనాలి. ఏమనాలి? జస్ట్ పైన, లోపలికి మేము అస్సలు దిగట్లే, పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది, కావాలంటే అందులో దిగుతాం కానీ ఇందులో దిగము అనాలి. కానీ నిజం చెప్తే ఏం చేయాలి? బాగా దిగాలి, బయటికి మాత్రం సో కిందవి కూడా పెట్టుకోవాలి కదా. ఒక్కోసారి పైనుంచి దేవుడు దోసేస్తే మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళే కదా మనల్ని పట్టుకోవాల్సింది. చెప్పలేము, మా అమ్మాయి వచ్చి వదిలేసింది అనుకో, ఆమె ఎప్పుడు ఎవరు పట్టుకోవాలి? మన ఇంట్లో వాళ్ళే కదా. సరే, మాయ ఈమెని. మధుమతి, మధు అంటే తేనె, తేనె అంటే అమృతం, మాయ అంటే లేదు, అమృతం అంటే ఉంది. అది ఇచ్చేది ఆమెని, ఇది ఇచ్చేది ఆమెనేనా? రెండు ఇచ్చేది ఆమెని. ఏమానందం! ఈరోజు కొత్తగా ఎవరైనా కొత్త వంటకం ఏదైనా చేశారా? టేస్ట్ చేశారా? కొత్తగా ఏదైనా భోజనం రుచికరమైనది వండారా? కొన్ని కొత్త చీర కొన్నారా? కొన్ని కొత్త చోటుకి వెళ్ళారా? కొన్ని కొత్త ఫోన్ కొనుక్కున్నారా? అయ్యో ఏదో ఒకటి చేశారా కొత్తది? కొని మీకు ఆనందం వచ్చేది ఏదైనా చేశారా ఈరోజు? పోనీ ఎవరైనా తిట్టారా మేడం ఆఫీస్లో? అది కూడా చేయలేదా? ఏదో ఆనందం వచ్చే పని ఒక్కటి కూడా చేయలేదా? ఏం పకోడీ? బూన్ పకోడీ అంట. ఆనందం వచ్చింది. ఎంతసేపు ఉంది పకోడీ? 10 నిమిషాలు కాదు, నోట్లోంచి ఇక్కడ దాటిలో కూడా పకోడీ టెస్ట్ పాయే. సో ఇవన్నీ ఆనందాలు కొద్దిసేపు ఉంటాయి, కానీ ఇది మళ్ళీ కావాలి, ఎప్పుడు దొరుకుతుందో అది దొరుకుతుందనే ఆశతో బతుకుతాం కదా. ఈరోజు మా నాయన ఐ లవ్ యూ చెప్పాడు, ఇక నెక్స్ట్ ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తాడా అని ఆయనతోనే ఉంటాం. ఇక ఆయన సంవత్సరం తర్వాత చెప్పవచ్చు, పర్లేదు, అయినా ఉంటాం కదా. అలాగే ఒక రుచికరమైన చూస్తే మళ్ళీ ఎప్పుడు చూస్తామో అనే ఆశతో ఉంటాం. కానీ అమ్మ అలా ఇవ్వదు. అమ్మ ఏం చేస్తుంది? ఒక ధార ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఆ ధారని పట్టుకోవాలి, అది నిజమైన అమృతం. అదేంటి? సచ్చిత్ ఆనందం, సచ్చిదానందం అంటే ఎప్పుడు సత్యం ఒకటేలాగా ఉండేది ఏదైతే ఉందో, ఇదే ఒక్కటే ఉన్నది అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అదే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు అసలు నేను ఇది చెప్తుంటేనే ఎంత బోరింగ్గా ఉంది. ఒక్కటే ఉందా? అది నిజమైన జ్ఞానమా? దాన్ని పట్టుకోవాలా? ఇక్కడేమో నిచ్చెనేశారు, కింద మెట్టు పోయొద్దన్నారు, ఎక్కుతూ ఉంటే మెట్లు దగ్గర జాగ్రత్త పెట్టుకోండి అన్నారు. ఈడేమో ఒకటే ఉన్నది అంటున్నారు, అది ఆనందం అంట కదా. దీనికి 84 లక్షల జన్మలు ఏంటిదో అలా. అది ఆమెనే పెడుతుంది, ఇది ఆమెనే పెడుతుంది. మీ అబ్బాయి ఎంతసేపు ఆడుతున్నాడు మేడం స్విమ్మింగ్ పూల్లో? ఈ అమ్మ వదిలేసింది అలాగే 84 లక్షలలాగా ఆ అమ్మ కూడా వదిలేసింది. ఆడండి 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 అని. కొంచెం బాగా కోపం వచ్చింది అమ్మకి. అప్పుడు అమ్మ ఏమంటది? రారా కొంచెం అంటది. అప్పుడు రారా అన్నప్పుడు మీకేమొస్తాయి? మీకేమొస్తుందో చెప్పనా? మీకు జీవితంలో ఒక పెద్ద రోగం వస్తుంది, లేకపోతే మీకు దగ్గరగా ఉన్న ఒక అతన్ని మీరు కోల్పోతారు. మీ బంధుజనం, మీకు దగ్గరగా ఉన్న ఒకళ్ళు ఉంటారు కదా, మీ ఆత్మీయులు. అంటే అది అమ్మ ఏమంటది? రారా అనే టైము. మీరేమంటారు? ఆ అమ్మనే తిట్టేస్తారు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో అంతసేపు ఆడుతున్న పిల్లాడు స్విమ్మింగ్ పూల్కి అలవాటు అయ్యాడు. మీరు రారా అంటే వాడికి అమ్మ మీద కోపం వస్తుందా, స్విమ్మింగ్ పూల్ మీద కోపం వస్తుందా? అమ్మ మీద కోపం వస్తుంది. మీకు ఏదో పెద్ద ఇబ్బంది అయింది, పెద్ద జబ్బు తెలిసింది, లేకపోతే ఇంట్లో మీకున్న ఆత్మీయులు ఎవరిని కోల్పోయారు. అప్పుడు మీరు ఎవరిని తిడతారు? నువ్వు ఇంత పెద్ద బాధ పెడతావా? నాకు నిన్నే నమ్ముకున్నాను, నమ్ముకుంటే నాకు ఇంత బాధ పెడతావా, ఇంత క్షోభ పెడతావా? ఆమె ఏమంటది? దీని నుంచి నేర్చుకో,
ఇంకా బయటపడు, నా దగ్గరికి రా, నువ్వు బాధలో ఉంటే తప్పించి నన్ను గుర్తు చేసుకోవట్లేదు, నేను అందుకే ఈ బాధ పెట్టా, నువ్వు నన్ను తెలుసుకోవాలని పెట్టాను. మనమేమంటాం, నీ వల్లే నా బాధ, నువ్వే నా బాధకి కారణం. ఆమె అంటది, ఇంత బాధ పెడుతున్నాను ఈ పిల్లాన్ని, వద్దులే అమ్మ, సరే నేనే వెళ్ళిపోతా. నీకు ప్రతి కష్టం వచ్చిన దగ్గర ఆ కష్టం దగ్గర నేనున్నా అని చెప్పడానికి వస్తుంది. ప్రతి కష్టం అదే చెప్తుంది. కానీ మనం పట్టం. ఆ కష్టం వచ్చినప్పుడు ఆమెను పడితే కదా ఏది మీకు అంటదు. అలాని మీరు వాళ్ళని ఇష్టపడలేదు అని అనట్లేదమ్మా. మీరు ఉన్నంత కాలం మీ ధర్మం పూర్తిగా చేస్తారు. కానీ అది పోయిన రోజు తామరాకు మీద నీటి బొట్టులాగా కదిలిపోతారు కూడా పక్కకి, ఇంకా అందులో ఉండరు. ఆ అమ్మకు అది ప్రసాదించమని కోరండి. రేపు ఎవడో మిమ్మల్ని జాబ్ నుంచి పీకేస్తా అన్నాడు, లేకపోతే సడన్గా పీకేశాడు, ఇంటికి వచ్చారు, ఏడ్చారు, అందరికీ ఫోన్లు చేశారు, 20 ఫోన్లు చేసేశారు, నా జీవితం మాయిపోయింది, అయ్యో నేను ఇంత కష్టపడ్డా, నేను అతనికి ఎంత కష్టపడి చేశా, ఆఫీస్ పని అంతా నేనే చేసేదాన్ని, కానీ ఎవడు పట్టించుకోలేదు, నా బాస్ గుర్తించలేదు. లేదు, నీకేదో కొత్తది ప్రారంభం అవుతుంది, ఏదో మంచి ఉంది, ఆ మంచిని చూడు, అందులో మంచి అయినా ఉంటుంది, ఒక లెసన్ ఏమన్నాలి, అందులో ఒక పాఠమైనా ఉంటుంది. ఆ రెండిట్లో నీకు ఇప్పుడు రైట్ నౌ ఏది ఉందో అది పట్టు. నువ్వు పట్టలేదా, నీకు ఆ అమ్మ ఎప్పుడు నచ్చదు, ఎప్పుడు అర్థం కాదు. ఎవరైనా మీ ఇంట్లో పోతే ఆ శ్మశాన వైరాగ్యాన్ని జ్ఞాన వైరాగ్యంగా మార్చుకోండి. లేకపోతే మీకు ఆ శ్మశాన వైరాగ్యం ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? బాగా దగ్గరోళ్ళు వయసులో ఉన్నవాళ్ళు అయితే సంవత్సరం వరకు ఏడుస్తారేమో. బాగా ఇంకా వయసులో పెద్దోళ్ళు అనుకోండి 80-90 అయితే ఇంకా వాళ్ళని కాటికి పంపించేంతవరకే. ఇంకా అది ఆ చితి కూడా మొత్తం పోతుందో పోదు. కూల్. పనులన్నీ అయిపోయాక నిజంగా మనల్ని ఎవరైనా కోరుకుంటారా? మీరు పని చేస్తూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే, మీ వంట ఆమె పని చేస్తూ మధ్యలో కూర పొయ్యి మీద పెట్టి పోయింది, పనామె మీద కోపమైనా వస్తుంది, పనామె అమ్మ నువ్వు రా అమ్మ అయినా బతిమాలుకుంటాం. అలాగే మనం చేయాల్సిన పనులు చేయకుండా మధ్యలో పోతే అప్పుడు మీరు పైనుంచి చూడండి, మీ వాళ్ళు మీకోసం బాగా ఏడుస్తారు. లేకపోతే 11వ రోజు బాగా భోజనం చేస్తారు. నిజం. ఎందుకంటే మీకు కోల్పోయేది ఏం లేదు కదా, మీరు ఇంకో దగ్గర వెళ్ళిపోతారు, మీకు ఆనందం ఇంకో దగ్గర వెతుక్కుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కువగా మన కోసం ఎవరో ఉన్నారు, తాపత్రయపడుతున్నారని అంత బాధపడకండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మనం పోయాక మన గురించి ఏడ్చేటోడు అంత పెద్దగా ఎవరు లేరు ఇక్కడ. ఎక్కువ అంటే ఏడుస్తాను, 1 రోజు 2 రోజులు ఏడుస్తున్నాం అంతే. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి పేరు గుర్తుందా, గుర్తులేదా? స్వాత్మానంద అంటే నీ లోపలే ఆనందం ఉంది, అది ఎన్నో బ్రహ్మానందాల కన్నా గొప్పది, అది వెతుక్కో అని అర్థం. పేరు చదువుతున్నారా? చదవట్లే? నో హోంవర్క్, నో రివిజన్, డైరెక్ట్లీ కమ్మింగ్ టు ద క్లాసా? ఆల్ చిల్డ్రన్ డైరెక్ట్లీ కమ్మింగ్ టు ద క్లాసా? హాయ్ రామ. అమ్మ యూట్యూబ్ చూసి పర్లేదు, కొంచెం బతికిచ్చారమ్మ. మాయా మధుమతి. ముందున్న మాయలో మాది అండి తీసారా? అందరూ పట్టుకున్నారా? పట్టుకోండి. మధుమతి, అందులో లాస్ట్ ఉన్న హీని పట్టుకోండి, కలపండి. మహి. సో అక్కడ మాయ నుంచి మొదలయ్యి ఇక్కడ అమృతం ఇచ్చేంతవరకు, అంటే తన్ని పొందేవరకు మధ్యలో ఉన్నదంతా ఎవరు? ఆమెనే. మనకేమవుతుంది? భూమాత అవుతుంది. మనకేం చేస్తోంది? మనల్ని భరిస్తోంది. వారాహి అమ్మవారు మనల్ని భరిస్తుంది. అలా భరించే తల్లికి మనం ఏం చేస్తాం? ఉదయం లేవగానే తల్లి నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాం కదా, నీ మీద ఇంత నడుస్తున్నాం కదా, చెప్పులు వేసుకొని నడుస్తాం, బూట్లు వేసుకొని నడుస్తాం, కారుతో టైర్లతో నడుస్తాం, క్షమించు, నన్ను చల్లగా చూడు అని ఒక దండం పెట్టండి. చెట్టు నరుకుతూ ఉంటే అమ్మ అవసరానికే నరుకుతున్నాం తప్పించి వేరే ఉద్దేశంతో కాదు తల్లి, రక్షించు అని ఒక దండం పెట్టి నరకండి. చెయ్యండి.
ఆమెనే ఇచ్చే తల్లి. కానీ మీరు ఏ భావంతో చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇంకొకటి, ఇల్లు కడుతున్నారా, భూమి పూజ చేయండి. తల్లి నా అవసరానికే నిన్ను వాడుకుంటున్నా, నీ మీద గుణపం పెడుతున్నా తల్లి, దీవించు. బిడ్డ పాలు తాగుతున్నప్పుడు ఏ అమ్మ ఎంత సంతోషిస్తుంది? పడతాడా కొట్టడా రొమ్ము మీద? ఎప్పుడు ఆనందమేనా? మానిందా ఆమె ఎప్పుడైనా? ఒక్కసారి ఒక థ్యాంక్ యూ చెప్పారా? ఈమె ఎంత మోస్తుంది మనల్ని. ఆమె ఏమడుగుతుంది? ఏమైనా పని చేయడం ఆపేస్తా అందా? గుర్తించు అంది, గుర్తించు అంది. నేను అసలు నీ కాలు నీ పాదం నా మీద పడకపోతే నీకు ఉనికే లేదురా అంటుంది. నువ్వు శవమైన తర్వాత కూడా కనీసం నువ్వు బతుకున్నప్పుడు నీ 2 పాదాలే పడేవి. నువ్వు చనిపోయిన తర్వాత ఏకంగా నీ ఒళ్ళే మోస్తున్నారా? ఒళ్ళు బరువు అవుతుంది చనిపోయిన తర్వాత. ఒంట్లో నీళ్లు చేయి లేపలేరు. అప్పుడు కూడా లేపుకుంటారు. అప్పుడు కూడా ఆ కట్టెల రూపంలో అయ్యి సమిదల రూపంలో నిన్ను కాల్చడానికి పనికొస్తుంది. ఆమె లేనిది ఎక్కడుంది మన బతుకు? గణాంబ. ఎవరికి అంబ? గణం. ఏం గణాలు? అన్ని గణాలు వేసుకోండి. గణం అంటే ఏంటి? సమూహం. ఏం గణాలు? మనమంతా గణం కాదా? మనుషులం, పశువులం, పక్షులం, ఖనిజాలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, గురువులు, దేవతలు, మీరు ఏమైనా తీసుకోండి, అంత గణాలే కదా. ఇంకో గణం అంటే ఎవరు? గణాలకు అధిపతి ఎవరు? వినాయకుడు. గణపతికి తల్లి. గణపతిని విఘ్నేశ్వరుడు అంటాం కదా, విఘ్నాలకి ఈశ్వరుడు ఆయన. తెలుగు హిందీలో అయితే విఘ్నహర్త, శ్రీ గణేశ విఘ్నహర్త అంటాం. కానీ తెలుగులో వచ్చేసరికి ఆయన్ని విఘ్నేశ్వరుడు అంటామే. అంటే విఘ్నాలకి ఈశ్వరుడా? అదేంటి? ఇక్కడ ఏం విఘ్నం అంటున్నాము? గణపతి. గణపతి. అందరూ గ అనండి ఒక్కసారి. గ. ఆ అనండి. ఆ ఈ అన్న అందరు లోపల అనుకోండి. ఆ నుంచి అమ్మహ వరకు అనుకోండి. మీకు మైరే ఆ ఈ అమ్ అహ ఖ ఖ గ. ఇప్పుడు అచ్చులు అయిపోయినాయా? హల్లులకి రండి. ఖ ఖ గ గ. గణపతి ఘ కదా, గ. ఆ ఈ అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంతను? ఎక్కడి నుంచి ఉండింది అంత? కంఠం రాలేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ అనుకోండి. ఆ ఏం ఇబ్బంది లేకుండా అంతా నోట్లోంచే వచ్చింది. ఇప్పుడు హల్లులకి వెళ్ళండి. అందులో గగ అన్న ఘ దగ్గరికి రండి. ఘ అన్నప్పుడు మీరు ఇది బాగా ఇక్కడ ఒత్తు అంటే మీకు స్పీడ్ బ్రేకర్ రానంత వరకు ఈ ఘ రాదు. ఘ అనాలి. నాకు ఇక్కడ అది తెలియాలి తగులుతోందని. గణపతి. ఆ గణాలంటే అక్షర గణాలకి విఘ్నం కలిగించి కొత్త కొత్త పదాలు సృష్టిస్తాడు దాంతో. గగ అక్షరాలకి గణపతి. అలా విఘ్నమై అన్ని సృష్టిస్తున్నాడు. వాళ్ళకి ఈశ్వరుడు అవుతున్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడు. అక్షర గణాలకి. ఆ గణపతి బొజ్జలో ఏముంటాయి? అన్నీ ఉండ్రాలేనా? లేదు, పొట్ట నిండా అక్షరాలే. అక్షర కుక్షి. మనం మాత్రం ప్రతి వినాయకుడికి ఆయన్ని ఉండ్రాలేస్తామేమో, కానీ ఆ గౌరమ్మ దగ్గర ఉన్న గణపతికి మాత్రం ఏముంటాయి? అక్షరాలే. గుహ్యకారాధ్య. ఒక ఆరాధ్య ఇంతకుముందే చెప్పాను. ఏంటది? భగారాధ్య. ఇది గుహ్యకారాధ్య. గుహ్యం అంటే ఏంటిమా? గుప్తం అంటే రహస్యం. సృష్టి రహస్యం కదా. ఎంత రహస్యంగా ఉంటే దానికి అంత విలువ ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు చెప్పండి? ఆ సృష్టి రహస్యాన్ని మీరు ఎంత బట్టబయలు చేయాలో అంత బట్టబయలు చేసి పడేస్తున్నారు. రహస్యంగా ఉన్నదానికి విలువ ఎక్కువ ఉంటుందమ్మా. విలువ ఎక్కువ ఉంటుంది, దానికి గౌరవం కూడా ఉంటుంది. ఏది ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనేది ఒకటి ఉంటుంది. అది లేదనుకోండి, వాళ్ళు ఏమంటారు దాన్నే తప్పుడు దృష్టితో చూడడం మొదలు పెడతారు.
ఇది ఇంతే కదా అంటారు. ఆ పని నువ్వు చేసేసరికి దాన్ని ఇంకా వక్రీకరించి ఏదేదో చెప్పేస్తారు, ఏదేదో చేస్తారు. కానీ అందుకే మనకి పెళ్ళి చేసి దానిలో ఉన్న ముందు ఏం చేస్తారు తెలుసా? అప్పుడు అమ్మాయి అబ్బాయి ఎప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదు కదా. అందుకే 16 రోజుల పండుగన రోజు వాళ్ళల్లో ఒకరి మీద ఒకరు నా ప్రేమ చిగురిస్తారు. చిన్న చిన్న వాటితో చిన్న చిన్న పనులు చేసి కార్యాలతో కలుపుతారనమాట. ఒకళ్ళిద్దరిని మొత్తం 2 కుటుంబాలు కలుస్తాయి. కలిసి వాళ్ళల్లో ఆ ప్రేమని చిగురింపజేసి అన్నిటికీ ఒక మంచి సమయం పెట్టి దాంతో అంటే ఇప్పుడు మీరు చేసే సృష్టి ఈ నిజంగానే ఈ సృష్టికి పనికొచ్చేలాగా ఉండాలి అని చేస్తారు. ఇక్కడ మనం యూట్యూబ్ ఏదో చూడాల్సిన వీడియోలు చూసామా, మెటర్నిటీ వార్డ్కి వెళ్ళామా, అప్పుడు అస్తవ్యస్తం అవుతుంది. ఆమె అంత గుహ్యంగా పెట్టింది. లలిత సహస్రనామం కూడా అంత గుహ్యంగా ఉండేదే. నేను ఇప్పుడు ఇందులో కొన్ని బాహ్యంగా చెప్పాను అనుకోండి. ఇప్పుడు 8 సంవత్సరాలు పిల్లాడికి వాడు ఎలా పుడతాడో చెప్తే వాడు ఏమంటాడు? అమ్మా నాన్న అంటేనే చీదరించుకుంటాడు. అదే 20 ఏళ్ళ పిల్లాడికి చెప్తే అర్థమవుతుంది. పెళ్ళైనోడికి చెప్తే దాన్ని అంతే పవిత్రంగా చూస్తాడు. ఓహో, ఇంత పవిత్ర బంధం నుంచి నేను వచ్చాను కాబట్టి నేను కూడా పవిత్రంగా ఉండాలి. మీరు చెప్పే వయసు అంటే ఇక్కడ వయసా? అమ్మనామాలు చెప్పడానికి వయసా కావాల్సింది కాదు, బుద్ధి. నేను చెప్పే నామాలని అర్థం చేసుకునే విధంగా కాకుండా వక్రీకరించి అర్థం చేసుకుంటే మీరు ఆమెని మొత్తం తప్పు దోవలో పట్టి తప్పు దోవలో నడుస్తారు. అందుకే చెప్తున్నాను. కానీ మీరు అర్థం చేసుకునేటప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, మీరు తప్పటి అడుగులేస్తారు ఇవే నామాలు పట్టి. అందుకే ఏం చెప్తాము? బుద్ధి రూపేణ సంస్థిత. ప్రతి వాళ్ళలో బుద్ధి రూపంలో ఈరోజు కూర్చో. శ్రద్ధారూపేణ నువ్వు శ్రద్ధగా మనసు పెట్టి వినలేదనుకో, అది బుద్ధిలోకి మారదు. బుద్ధిలోకి మారకపోతే నీ ప్రవర్తనలో మార్పు రాదు, నీ ఆచరణలో మార్పు రాదు, నీ జీవితంలో మార్పు రాదు. అంతే కదా. ప్రతి పిల్లాడు తప్పటడుగులు వేస్తాడు, కానీ తప్పటడుగులు కరెక్ట్గా నడవడానికి పనికిరాలి. కానీ ఒక్క తప్పటడుగు వేసి మొత్తం వాడు బిల్డింగ్ పై నుంచే కింద పడితే ఏమవుతుంది? అది కూడా తప్పటడుగే కదా. కాబట్టి ఈ పడుతున్నప్పుడు కదా. అందుకే నేను ఎవరు అన్నారు, కోప్పడుతుంది రాకపోతే మీకు అలా మీ పేరుంది, మీరు రాకపోతే కోప్పడతారంట కదా, వారం వారం రాకపోతే అని. నేను కోప్పడనమ్మా. కోప్పడితే సరే, మరి ఎవరు కోప్పడుతున్నాను? ఎందుకు? మీరు వారం వారం వినకపోతే డ్రెస్ ఎలా అయితే అంటే ఎంత వేసినా ఒక వరస ఉండాలి, ఒక మాల ఉండాలి. మాల తెగిందా దానికి అందం లేదు, దానికి విలువ లేదు, దాని అర్థం తెలియదు. అలాగే ఆమె పూర్తిగా అక్కడి నుంచి ఇప్పటి వరకు విన్నారనుకోండి, ఆమె పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గురువు ఒక టీచరు ఒక పిల్లాడిని స్టూడెంట్ని నువ్వు ఎందుకు రాలేదురా అని తిడితే ఆ టీచర్కి ఏమొస్తుంది? మంచిగా చదివే పిల్లాడు స్కూల్కి రాకపోతే ఆ టీచర్కి వచ్చేది ఏముంది? జీతం తగ్గుతుందా? పోనీ ఆమె జ్ఞానం ఏమైనా తగ్గుతుందా? పోనీ ప్రిన్సిపల్ ఆమెను తిడుతుందా? ఏముంటుంది? ఆ టీచర్ తప్పన, అరే వీడు ఎప్పుడు వస్తున్నాడు కదా, వీడు బాగుపడాలి, వీడు మధ్యలో తప్పుకుంటే వీడు బాగుపడ్డేమో, వీడు వెనక్కి అయిపోతాడేమో, వీడు వెనక్కి అవ్వద్దు, వీడు ముందుకెళ్ళాలి. ఆ టీచర్ కూడా తెలియకుండా వాడి మీద ఒకటి సరే వీడు ముందుకెళ్ళాలి. ఆ భావంతోనే ఉంటుంది తప్పించి ఇంకా వేరే ఇతర భావనలు ఏవి ఉండవు. మీరు ఎప్పుడైనా చూడండి అమ్మ, మీతో పాటే పని చేసేవాళ్ళు 3-4 సంవత్సరాలు మీ ఇంట్లో పని మనిషి అయినా పర్లేదు పని చేస్తూ ఉండదు అనుకోండి, ఆమె మీద ప్రేమ పెరిగి కదా, ఆమెకి ముందు ఇవ్వకపోయే వాళ్ళం ఇప్పుడు 1-2 ఎక్స్ట్రా ఇస్తాం. చీరలే పెడతారు, ఆమెకి ఇంటికి కావాల్సిన అవసరానికి అడగక ముందు ఏదో ఇస్తారు. అలాగే అమ్మని ఎవరైతే ముందు నుంచి ఇక్కడ వరకు కూర్చొని విన్నారు చూడండి, ఈ లాస్ట్ నామాలప్పుడు ఆమె నేనున్నానని చూపించడం మొదలు పెడుతుంది. మీకు ఎప్పుడైనా ఇంట్లో పని మనిషి వస్తుంది, ఒకరోజు నెల రోజుల్లో 5 రోజులు సెలవు పెడుతుంది, ఆమెకు అన్నీ ఇవ్వండి, చీరలు, జీతం కూడా పెంచండి, సరేనా? పెంచుతారా? ఏమి ఇయ్యరా? ఎందుకు? దుబాలు కొడుతుందా? అచ్చా, రెగ్యులర్గా వస్తే ఇస్తారా? సరే, ఇక మరి నేను చెప్పాల్సింది చెప్పేసాను, ఇంకా నేనేమన్నాను, సరేనా?
కానీ నిజం తెలుసా, ఇక్కడ అలా ముందు నుంచి ఇక్కడ వరకు ఉండండి. కొన్ని మనకు అందరినీ కలిపి చూపిస్తుంది, కొన్ని మీకు మీకే చూపిస్తుంది. అది మీరు 10 మందిలో చెప్తే కానీ తెలియదు ఆమె మీకు చేసింది అని. అలా గుహ్యులు అంటే అందరికీ కుబేరుడు తెలుసు కదా. అందరికీ కుబేరుడి ఫోటో ఉందా అల్మారాలో? లేదా? ఉంది. దొంగలు ఉన్నాయి, డబ్బులు కావాలి కదా. సో ఆ కుబేరుని నవనిధుల్ని వీళ్ళు సంరక్షిస్తారంట. వీళ్ళు యక్షగానం, వీళ్ళు వాళ్ళ ధ్వనులతో గానం చేస్తే చనిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు, అంత బాగా గాత్రం చేస్తారు. వాళ్ళని గుహ్యులు అంటారు. ఇంకోళ్ళు గుహ్యం అంటే ఏంటి, అమ్మ ఉపాసకులు కూడా ఎలా ఉంటారు, గుహ్యంగానే ఉంటారు, రహస్య విద్య అలా పూజించే వాళ్ళు. అంటే మీరు ఇంకా బయట ప్రపంచానికి అందరికీ అలాగే కనిపిస్తారేమో, కానీ మీరు ఎలా వెళ్తున్నారు, లోపల వైపుకి, ఆమె వైపుకి వెళ్తున్నారు. ఆమె వైపుకి వెళ్ళే కొద్దీ ఆమె మీకు తెలుస్తూ ఉంటుంది, ఆమె చేత పూజింపబడుతుంది అని. కోమలాంగి, ఎలా ఉంది అమ్మ, ఇంత ఉన్నతలు ఎలా ఉంది, కోమలంగా ఉంది, సుకుమారంగా ఉంది. కోమలాంగి అంటే అంగం అంటే ఏంటి, భాగం. అమ్మ 182 శ్లోకాల్లో లాస్ట్లో అమ్మవారి పేరు ఏమన్నారు, లలితాంబిక. లలిత అంటే ఏంటి, లాలిత్యం, కోమలత్వం. ఆ మేడం గురించి కొంచెం చెప్పండి అంటే, ఆ మేడం చాలా మంచిది, ఎంత మంచి హృదయం అంటే తను వండుకున్నది అంతా కూడా కొంచెం కూడా తన కోసం పెట్టుకోకుండా మొత్తం ఇచ్చేస్తుంది మాకు. మంచి ఆమె కదా, మంచిగా అని చెప్పి ఆ తర్వాత ఆమె పేరు చెప్తారు, ఆమె నా మంచి. అలాగే ఆ లలితమ్మ గురించి ఆమె పేరు చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు. ఎవరామె, కోమలాంగి. తెలియకుండా ఆమె పేరుకి యాడ్జెక్టివ్ ఇక్కడ వదిలేశారు. ఎవరామె, కోమలాంగి లలితమ్మ అని. ఇంకా మిగతా ఉన్నాయి అంగములు అంటే వేదాంగములు, అంగన్యాసములు. ఇంక ఇవన్నీ మనం ఎండాకాలం మే నెల లైట్లు 2 బాగా కొడుతున్నాయి, భగారాజ్యాలాగా భగ మండుతున్నాయి. అక్కడి నుంచి అమ్మవారు అంతే దానికి తగ్గట్టు గాలి ఇస్తూనే ఉంది. అసలు ఒక పెద్ద వింజావరం వేసి ఒక పెద్ద ఫ్యాన్ కూడా అవసరం లేదు, వేస్తూనే ఉంది. ఎంతమంది కుక్కబోస్తుంది చెప్పండి. ఇంకా ముందు అనడానికి ఇంకా వేరే కావాలా, స్విమ్మింగ్ పూల్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినట్టున్నారు. సరే, గురుప్రియా. గురుప్రియా అంటే గురువులకి ప్రియమైనది. గురువు అంటే ఎవరమ్మా, చెప్పేవాడు వినేవాడు ఇద్దరు అమ్మని. చెప్పేవాడు గురువు రూపం, వినేవాడు శిష్యుడి రూపం. అక్కడ ఒక బొమ్మ వేశాను కదా, మధ్యలో ఎవరున్నారు, గురువు. ఆ వృత్తం, ఆ సర్కిల్కి కొనాల్లో ఎవరున్నారు, శిష్యులు. ఆ మధ్యలో ఉన్న గురువు ఎవరంటే నేను. ఆ వృత్తంలో శిష్యులు ఉన్నారు చూడండి, అవేంటంటే మీ భావాలు. ఇప్పుడు నేను ఎవరు చెప్తా, నాకు వారం ఒక క్లాస్ చెప్పమని నాకు ఇచ్చారబ్బా టైం టేబుల్లో. ఆ టైం టేబుల్కి నేను వెళ్ళాలా వెళ్ళొద్దా, వెళ్ళాలి, క్లాస్ చెప్పాలి. ఒకరోజు 10 మందే వస్తారు చెప్పాలి, ఒకరోజు 20 మంది వస్తారు చెప్పాలి, ఒకరోజు ఒక్కడే వస్తాడు చెప్పాలి. అంటే గురువు ఎప్పుడూ ఉంటాడు మధ్యలో, శిష్యులు వస్తారు పోతారు, అలల్లాగా సముద్రంలో వస్తారు పోతారు. అలాగే నేను అనేది ఎప్పుడూ ఉంటుంది. నీ ఆలోచనలు నీ భావాలు మాత్రం వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. కానీ ఆ ఆలోచనల్ని పట్టుకొని మనం కొత్త కర్మలు చేస్తున్నాం. నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఒకటి మీద కోపం వచ్చింది, అది కూడా ఒక భావమే కదా. కోపం వచ్చింది, ఏం చేశాను, నేను వాడిని కొట్టా. ఆఫీస్లో పెద్ద ఆయన, నేను ఆయన్ని కొట్టా. నెక్స్ట్ మరుసటి రోజు ఏమవుతుంది, నా ఉద్యోగం హాంఫట్. అర్థమైందా? ఈ భావాలన్నిటినీ వస్తాయి పోతాయి. ఒకరి మీద కోపం వచ్చింది, ఒక 5 నిమిషాలు ఆగండి. ఒకరి మీద బాగా ప్రేమ వచ్చింది, అయినా ఆగండి. భావాలని ఆపి అప్పుడు ఇది నిజమైన భావమైనా కాదా అని చూసి ముందు అడిగేయండి, వెంటనే దూకేకండి. చెప్పే మాటైనా, వచ్చే ఆలోచనలైనా, చేసే పనైనా ఆలోచించి ఒక 3-4 సార్లు ఆలోచించి చేయాలి. సో అమ్మ అలా గురుప్రియా. ఆ గురువు ఎవరు చెప్పండి, ఇక్కడ దక్షిణామూర్తి. ఉన్న 2 గురువులు ఎవరమ్మా, శివ రూపంలో ఉన్న గురువు ఎవరు, విష్ణు రూపంలో ఉన్న గురువు ఎవరు?
శివ రూపంలో ఉన్న గురువు దక్షిణామూర్తి, విష్ణువు రూపంలో ఉన్న గురువు ఎవరు? హయగ్రీవ స్వామి. ఈ హయగ్రీవ స్వామే అగస్త్య మహర్షికి ఇప్పుడు ఈ లలిత సహస్రనామం చెప్తున్నారు. వసిన్యాది వాగ్దేవత చెప్పింది ఈ హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి చెప్తున్నారు. చెప్పేది ఎవరు మరి? శ్రీ విద్య ఇచ్చింది ఎవరు? దక్షిణామూర్తి. స్వయంగా శివుడే అమ్మవారి గురించి చెప్పాడు. వీళ్ళే శివుడు విష్ణువు వీళ్ళిద్దరి గురువు రూపంలో వస్తే మాత్రం వీళ్ళ పేర్లు ఇవి. ఈ రూపంలో వీళ్ళు జ్ఞానాన్ని పంచుతారు. వీళ్ళంటే ఇష్టపడే తల్లి, వీళ్ళకి అమ్మ ఇష్టం, ఎలా అయినా అనుకోండి. మనకు కూడా ఏం పట్టాలి లాస్ట్లో? ఎవరిని పట్టాలి? ఎవరిని పడతారు? ఆ గురువు ఎవరి గురించి చెప్తుందో ఆ అమ్మని పట్టాలి. ఆం శ్రీమాత్రే నమః.